Today, I feel like it's important that we do about Jesus's baptism and starting his ministry. మరి ఈరోజు ఆ యొక్క ప్రత్యేకంగా యేసయ్య బాప్తిసం తీసుకున్నటువంటి పరిస్థితులు, అలాగే ఆయన ఆయన సేవ ప్రారంభానికి ముందుగా ఆయన ఎలాగా ప్రార్థన చేశారు అనేటువంటి విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. So if I've repeated myself 2 weeks ago, and then I know Brother Jochen heard me on Tuesday when he interpreted. ఈ విధంగా మంగళవారం ఈ విషయాలు నేను చెప్పాను. హిందీలో ఉన్నటువంటి వారికి విషయాలన్నీ పంచుకున్నాము. నేను రెండోసారి తెలుగు వారి కొరకు మరలా చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. Yes, sir. Thank you so much. Just know I am a simple man and my mind is old. అయ్యగారు ఆ యొక్క అన్ని విషయాలు కూడా చెప్పాలని, ఎవరు కూడా మిస్ కాకుండా ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలని అయ్యగారు ఇష్టపడుతూ ఉన్నారు. So let's look first in John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం చూద్దామండి. And we want to walk into Jesus being baptized when the people ask who John was. అక్కడ యోహాను గారు బాప్తిస్మము ఇస్తూ ఉన్నారు. ఆయన అక్కడ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, మారు మనస్సును గురించి ప్రకటిస్తూ, పశ్చాత్తాపం గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఎవరా అని చూడాలని అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు. And so we're going to start kind of looking through the verses of 19 to 28. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 19 నుంచి 28వ వచనం మొదటి అధ్యాయం యోహాను సువార్తలో ఉన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే అక్కడ అన్ని విషయాలు మనకి చాలా చక్కగా మనం చూస్తున్నామండి. And it says that John in 19 that the priest sent the Jews of Jerusalem sent the priests and Sadducees to ask him a question. అక్కడ యోహాను భక్తుని దగ్గరికి వచ్చి అక్కడ యూదులైనటువంటి వారు ఉన్నటువంటి ప్రజల్లో చాలా మంది అక్కడికి రావడం చూసి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అక్కడికి వచ్చి ఆయన్ని చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అక్కడ వాళ్ళు వేయడం ప్రారంభించారు. And they wanted to know if he was coming as the Messiah, as the Christ. వారు మెస్సయ్య వస్తాడు, ఆ క్రీస్తు వస్తాడు, ఒకవేళ మెస్సయ్య క్రీస్తు ఈయనేనేమో అని యోహాను గారిని చూసి వారు అనుకున్నారు. John never took any glory for himself. అయితే మనం గమనించినట్లయితే ఆ విధంగా యోహాను భక్తుడు ఎట్టి విధంగా కూడా నేనే క్రీస్తునని కానీ, నాకే గొప్ప చేయండి అని కానీ ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఆయన. And this is the scriptures where he says, I am not the Christ. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఆయన చాలా విపులంగా చెప్తున్నారు కదా, ఇదిగో నేను క్రీస్తును కాదు అని, మెస్సియను కాదు అనేటువంటిది వారికి చాలా విపులంగా వారికి తెలియజేస్తా ఉన్నారు. And they said, well, who are you? Are you Elijah? అయితే వారు అడుగుతున్నారు కదా, అయితే నువ్వు మెస్సియవు కాకపోతే, క్రీస్తువు కాకపోతే నువ్వెవరు, ఎలీషావా అని ఏలియావా అని అడుగుతా ఉన్నారు. And we've already studied about he is the voice of one calling forth from the desert. ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడినటువంటి రీతిగా ఆయన ఒక స్వరముగా అరణ్యములో నుంచి వినిపిస్తున్నటువంటి ఒక స్వరముగా ఆయన గురించి పాత నిబంధన ప్రవచనాల్లో చెప్పబడ్డాయి. And I want you to look at verse 26 and 27. ఇక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను గాని నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగురు, ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిసం ఇచ్చిన యోర్దాను నదికి అవతలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగెను. John was being told he was being filled by the Holy Spirit on his ministry and words. ఇక్కడ యోహాను భక్తుడు ఆయన చేస్తున్నటువంటి పని ఏంటి, ఆయన ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాలు అక్కడ
ఎంతో విపులంగా మరి వారికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. And so he knows his calling. He's been spent time in the wilderness and letting the Holy Spirit fill him and teach him and bring him forward. He knew his calling. మరి ఆయన ఎందుచేత వచ్చారో, ఆయన ఏమి కార్యాలు చేయడానికి వచ్చాడో, ఆయన ఎందుచేత మరి పంపబడ్డాడు అనేటువంటి విషయము మరి ఆయనకు తెలుసు. మరి ఆయన ఏ పని కోసం పంపించబడ్డాడో ఆ పనిని ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. And he knew that in his place of what he was called to, that he was a lowly, humble servant of the Lord. మరి ఆయన ఆ విధంగా తన పిలుపుకు లోబడుతూ మరి ఎంతో విధేయత చూపిస్తూ మరి దేవుడు చేయమన్నటువంటి విధంగా ఆయన చేస్తూ మరి ఆ కార్యాలన్నీ కూడా ఆయన జరిగిస్తూ వెళ్తూ ఉన్నారండి. And his statement there says, I am so low, I am so unworthy that I'm not even worthy to untie his sandals. మరి ఆయన తను తాను ఎంతగానో తగ్గించుకొని నేను యోగ్యుడను కాను, మరి ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా మరి నా దగ్గర ఎటువంటి యోగ్యత లేదు, ధన్యత లేదు అనేటువంటి విధంగా ఆయన ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నామండి. Now that is so important. From when Jesus' time 2000 years ago, they did not have indoor plumbing, they didn't have running water. మరి ఆ సమయంలో మరి ఆ సమయంలో ఎటువంటి మరి ప్రత్యేకతలు లేకుండా మరి అటువంటి మరి మరి ఆ అవసరతలు మరి సామాన్యమైనటువంటి అవసరతలు కూడా లేనటువంటి ఆ యొక్క సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవహించే నదిలో మరి కేవలం ఆయన బాప్తిసం ఇస్తూ సామాన్యంగా ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడండి. They did not have access to go take a shower when they came in from the road. మరి ఆ విధంగా మరి ఆయన రావడానికి ముందుగా మరి ఏదో చాలా గొప్పగా మరి ఆ కార్యాన్ని చేయాలని ఆయన ఇష్టపడినటువంటి వాడు కాదు. చాలా సామాన్యంగా ఆ ప్రవహిస్తున్నటువంటి నది దగ్గరికి వెళ్ళి మరి అక్కడ మరి వారికి ఆ యొక్క బాప్తిసం ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా సులువుగా ఆయన ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఆయన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. They did not get to wash their feet sometimes for days. మరి అక్కడ చూసినట్లయితే అక్కడ నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతము అని మనం గమనించాలి. అక్కడ నీళ్లు దొరకవండి. మరి అటువంటి ప్రాంతంలో మరి ఎడారి ప్రాంతంలో మరి ఆ యొక్క చాలా మంది చాలా రోజులుగా వారు కాళ్ళు కూడా కడుక్కోనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతం అండి అది. And Jesus tells us later on when he washes the apostles' feet that the dirtiest part of a person is their feet. మరి ఈ విషయం మనకి ఎలా తెలిసిందంటే మరి యేసయ్య మరి పాదాలు కడిగినప్పుడు శిష్యుల పాదాలు కడిగినప్పుడు శిష్యులతో ఆయన చెప్పారు కదా, మరి ఆ యొక్క మరి మనం పాదాలు చాలా మురికిగా అయిపోతాయి కాబట్టి మనం పాదాలు కడుక్కుంటే చాలు అనేటువంటి విషయాన్ని వారికి చెప్పారు. అందుచేత వారి దగ్గర నీటి సమస్య ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. And so when Jesus came to him to be baptized, మరి అయితే యేసయ్య మరి ఆ బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకోవాలని ఇష్టపడుతున్నారు నీటిలో. I tell this all the time. Each time I want us to picture in our mind the scene that is happening. మరి నేను ఎప్పుడు కూడా మరి చెప్పేటువంటి విషయం ఏంటంటే నేను ఏ భాగంలో నేను వాక్యం చెప్పినా మరి మీరు మనసులో మరి దాన్ని చిత్రాన్ని ఊహించుకోండి. మరి మీరు యోర్దాను నది దగ్గర ఒడ్డులో మీరు నిలబడినట్టుగా మీరు ఏ వాక్యం చదివినా ఆ వాక్యము భాగాన్ని బట్టి మీరు ఆ ప్రాంతంకి వెళ్ళి అక్కడ మీరు కూడా అక్కడ ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మీరు అనుభూతి చెందాలని ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు చాలాసార్లు చెప్పాను. All of these people have been coming out of the cities and towns and woodwork to hear John preach this new message. మరి చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి మరి అక్కడ యోహాను చెప్పేటువంటి ఆ యొక్క నూతనంగా మరి క్రొత్తగా ఉన్నటువంటి మాటలు వినడానికి మరి ఎంతో ఆశీర్వాదకరంగా వారి జీవితాలను మార్చే విధంగా ప్రభావితాన్ని చేసేటువంటి మాటలు వినడానికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉండడాన్ని అక్కడ బైబిల్ గ్రంథంలో రాశారండి. And so
the people are lined the river. The Pharisees and the Sadducees are up there listening. మరి అక్కడ ప్రజలైనటువంటి వారు సద్దుకయ్యులు, ఆ యొక్క శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు మరి అక్కడ వచ్చి వారు ఎందుకు ఇంతమంది ప్రజలు వస్తున్నారు, ఇంతగా ఎందుకు ఆకర్షించబడుతున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకుందామని వారు కూడా వచ్చి అక్కడ ఆయన మాటలు విన్నట్టుగా మనం చూస్తున్నామండి. And so then John looks up and here is Jesus coming down the hillside. మరి ఈ విధంగా మాట్లాడుతూ మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మరి బాప్తిసం ఇస్తూ ఉన్నటువంటి సమయంలో మరి యోహాను అనుకోకుండా అలా కొండపైకి చూసినప్పుడు యేసయ్య కొండ మీద నుంచి దిగి తన వైపుగా రావడము ఆయన చూస్తూ ఉన్నాడు. He says, the Lamb of God who takes away the sin is coming to us. మరి దేవుని పాపాలు ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఇదిగో మన దగ్గరికి వస్తా ఉంది అని ఆ యొక్క మరి భక్తుడు మాట్లాడుతూ ఉన్నారండి. And so when we're going to look in Matthew 3:13 through 17. మరి ఇక్కడ ఈ విషయాలన్నీ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల్లో మనం చూసినట్లయితే మరి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు మరి నేను చదువుతున్నాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగు చేసును. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now John did not want to baptize Jesus. He didn't feel worthy to baptize him. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యోహాను మరి ఆ యొక్క బాప్తిస్మము యేసయ్యకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేను నీకు బాప్తిస్మం ఇవ్వడానికి నేను తగినటువంటి వాడిని కాదు, నేను అర్హుడిని కాదు అని ఆయన చెప్తా ఉన్నారండి. But Jesus told him, you have to baptize me to fulfill prophecy so that it will be done in God's plan. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మరి నువ్వు ఆ యొక్క బాప్తిసం ఇవ్వాల్సిందిగా ఉంది. ఎందుకంటే ప్రవచనాల్లో ముందుగానే చెప్పబడినటువంటి విధంగా మరి ఆ యొక్క నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాలని మరి ప్రవచనాలు నెరవేరినట్టు ఇది ఇలాగ జరగాలని ఆయన బాప్తిసం ఇచ్చి యోహానుతో చెప్పి బ్రతిమాలినట్టుగా మనం చూస్తున్నాం. And so John consented. And so Jesus is baptized. మరి అయితే ఎప్పుడైతే మరి యేసయ్య మరి ఆ విధంగా మరి మరలా అడిగారో మరి యోహాను ఇంకా అడ్డు చెప్పలేకపోయాడు. మరి ఆయన అడిగినటువంటి విధంగా, ఆయన కోరినటువంటి విధంగా ఆయనకు నీటిలో బాప్తిసము మరి యేసయ్యకు నీటిలో బాప్తిసం ఇవ్వడం జరిగిందండి. So don't go here, but write down the scripture of Luke chapter 3 verse 21 and 22. మరి లూకా సువార్త 3వ అధ్యాయము మరి 21, 22 వచనాల్లోకి మనం వెళ్దామండి. అక్కడ మరి ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి మరి ఆ యొక్క ఆకాశము నుండి వచ్చెను అని భక్తుడు రాస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now, what I see in here that is I didn't see for years. మరి ఇక్కడ ఈ భాగము నేను అనేక సంవత్సరాలు నేను ఈ భాగాన్ని చదివాను కానీ మరి చాలా నూతనమైనటువంటి విషయం ఈ మధ్య పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇక్కడ ఒక విషయాన్ని బయలుపరిచాడండి. Because Jesus was baptized, and then it says, as he was praying. మరి అక్కడ ఒక మాట చాలా మరి చక్కని మాట రాయబడింది. అక్కడ యేసయ్య బాప్తిసం పొందారు.
మరి ఆయన బాప్తిసం పొందిన తర్వాత అందరూ వెళ్ళిపోయినట్లుగా ఆయన వెళ్ళిపోలేదు, అక్కడే ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి మాట లోకా గారు అక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నామండి. Do you see that? Jesus has got all these people gathered around the Pharisees, and he is not shouting saying, "I've been baptized." మరి అక్కడ మీరు చూసారా, మరి 21వ వచనంలో మరి ప్రజలందరూ బాప్తిసం పొందిన యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉందండి. ఆయన ఏదో ఆయన బాప్తిసం పొందిన అదిగో నేను బాప్తిసం పొందాను అందరూ నన్ను చూడండి అని గట్టిగా ఏమీ అరిసి వారికి చెప్పలేదండి. No, he is there praying. He's humbling himself before the Lord. ఆయన మరి ఆ విధంగా తన్ను తాను మహింపరచుకోవడానికి, తను తాను హెచ్చించుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. కానీ మరి ఆయన తను తాను తగ్గించుకొని మరి ఆయన దేవుని ఎదుట మరి ఆయన దేవునితో సమానమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, ఆయన సమానుడుగా అయినప్పటికీ కూడా ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఎంతగా తగ్గించుకొని తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. He is receiving the priesthood passed down through the baptism. మరి ఆయన మరి ఆ యొక్క బాప్తిస్మము పొందుకోవడం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ప్రవక్తల ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉందో, ప్రవక్తల ఆ యొక్క మరి అభిషేకం ఏదైతే ఉందో అది ఆయన మీదకి పూర్తిగా వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో ఆయన ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And it says, as he was praying, heaven split and opened a vast array that the Holy Spirit came down and descended on Jesus. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఆయన ఎప్పుడైతే ఆ విధంగా దీనుడై మరి తండ్రి సన్నిధిలో మరి ఆయన అభిషేకం కొరకు కనిపెడుతూ మరి ఆయన పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి తండ్రి పంపించబడేటువంటి అభిషేకాన్ని కొరకు తగ్గించుకుని అక్కడ మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వెంటనే పరలోకపు తండ్రి ఆ యొక్క ఆకాశాన్ని అక్కడ తెరిచి అక్కడ ఆ యొక్క గొప్ప ప్రకాశవంతమైనటువంటి వెలుగులో నుంచి మరి ఆయన ఒక పరిశుద్ధాత్మను ఆ పావురము రూపంలో వారి మధ్యకు పంపించి ఆయన మీదకు దిగే విధంగా ఆయన చేశారండి. ఆమేన్. This was all done in humility and submission to God. మరి ఇదంతా ఎలా జరిగిందండి? ఇంతగా మరి ఆయనను మరి ఆ విధంగా ఇటువంటి గొప్ప మహిమకరమైన అభిషేకం ఆయన మీదకు దిగి రావడానికి, ఈ విధంగా ప్రజలందరి మధ్యలో ఆయన నామాన్ని హెచ్చించడానికి అదంతా ఎలా జరిగింది అని మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే మరి ఆయన వినయపూర్వకంగా మరి తండ్రికి లోబడి మరి విధేయత చూపించిన కారణాన మరి తండ్రి ఆయనను ఘనపరిచి అభిషేకించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I believe that if we are going to receive God's blessing, we are to be humble before the Lord, seeking it, not praying, "God, give me this gift of tongues. Bless me, Lord." మరి ఆ యొక్క మరి ఈ విషయాన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, మరి యేసయ్య కనిపెట్టినటువంటి విధంగా మనం కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది మరి ప్రభు బిడ్డలుగా మార్చబడిన తర్వాత మనం కూడా ఆయన అభిషేకము ఆయన వాడుకునే విధానము ఎలాగ ఉండబోతుంది అనేటువంటి దాని కొరకు మనం కూడా కనిపెట్టాలి. అంతేగాని ప్రభువా నాకు భాషలు మాట్లాడే వరం ఇవ్వయ్యా, ప్రభువా నన్ను ఆ ఆత్మతో అభిషేకించు, మరి నన్ను ప్రవచన వరం ఇయ్యి, ఇలాగా మనము తండ్రిని అడిగి మనం ఆయన్ని మరి మనమే మరి ఆయనకి సలహాలు ఇచ్చే వాళ్ళగా మనం ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతా ఉందండి. I believe when we do this in front of the congregations, we're getting our glory on earth. మరి నేను నమ్మేది ఏంటంటే, మరి ఎప్పుడైతే మనము మన యొక్క జన సమూహాల ముందు కానీ మన సంఘం ముందు కానీ మనం రెండు చేతులు ఎత్తి మనల్ని మనం ఈ విధంగా ప్రభువా అని వేషధారణ పూర్వకంగా మరి బహిరంగంగా ప్రార్థన చేస్తామో, అది ఆ యొక్క మన కొరకు మనం చేసుకునేదే కానీ మరి నిజంగా మనసులోంచి వచ్చేది కాదు అని నేను నమ్ముతాను. I may hit a nerve with some people on this one. మరి ఈ విషయము మరి చాలా మంది మరి ఒప్పుకోరేమో అని నేను అనుకుంటాను.
మరి చాలామంది వ్యతిరేకిస్తారేమో ఈ మాట అని అనుకుంటాను. ఎందుకంటే చాలామంది బహిరంగంగా మరి అందరి ముందు ప్రార్థన చేయాలని, అందరి ముందు మరి చేయాలని ఇష్టపడతారు కాబట్టి కొంతమంది ఒప్పుకోరేమో అని నేను అనుకుంటాను. I only saw this happen 2 times in 39 worship services. మరి అది ఈ విధంగా మరి నేను భారతదేశం వచ్చినప్పుడు 39 చోట్ల నేను ప్రసంగాలు చేశాను. ఆ ప్రసంగాలన్నిటిలో 2 చోట్ల మాత్రమే మరి ఈ విధంగా ఒక వ్యక్తి తన యొక్క మరి కొంతమంది వ్యక్తులు తమను తాము మరి హెచ్చించుకునే విధంగా వారు ప్రవర్తించడం అనేది నేను గమనించాను. To where people were coming up to be prayed for. మరి ఆ యొక్క సమయంలో మరి వారు మరి పైకి మరి మా దగ్గరికి వచ్చి మా కొరకు ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలను మరి మేము గమనించాం. And we had different preachers up front. మరి ఆ విధంగా వేరే యొక్క మరి బోధకులైనటువంటి వారి మధ్యలో మేము ఆ యొక్క ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు మరి వారు తమను తాము హెచ్చించుకోవాలని ప్రయత్నించారు. And one of the other preachers was trying to touch a man with the Holy Spirit. మరి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే మరి అక్కడ మరి అతను ముట్టుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ వస్తుంది అనేటువంటి మరి ఆ యొక్క కార్యం చేయాలని, అతన్ని ముట్టుకుంటే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చే విధంగా జరగాలని చూపించుకోవడానికి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసినట్లుగా మేము గమనించాం. And he had his hand on the man's forehead and his hand on his shoulder to steady him. మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఒక చెయ్యి ఆ కుడి చేతిని ఒక నుదుటి మీద పెట్టాడు, రెండో చేతిని మరి అతను పడిపోకుండా అతని వెనకాల అతను పట్టుకున్నాడు. And he pushed that man all over that sanctuary, hollering and screaming for the Lord to change him. మరి ఆయన ఎంతో బలంగా కుడి చేతిని పట్టుకొని మరి ఆ విధంగా వెనక్కి గెంటుతూ మరి ఆ యొక్క వ్యక్తి మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలని మరి ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాడు. That public display will not change that man. మరి ఈ విధంగా బహిరంగంగా చేసేటువంటి కార్యక్రమాలు మరి ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా మనుషులను మార్చలేవు. మరి కేవలము ఆ ప్రార్థన చేయించుకున్న వ్యక్తి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు అనేటువంటిది నేను నమ్ముతాను. If God is going to change him, he's going to change him or rebuke the demon when you lay your hands on him or her and pray for them. మరి ఈ విధంగా దేవుడు ఎప్పుడు కూడా ఆయన కార్యాలు ఎలా చేస్తారంటే మరి ఎవరైనా మరి ఆ యొక్క దేవుడు కార్యాలు చేయాలి అనుకున్నప్పుడు మరి ఆ యొక్క దేవుడే మరి ఆ కార్యాన్ని జరిగించి నీవు అతని కొరకు ప్రార్థన చేయడానికి మరి ఆయన నామం మహింపరచబడడానికి ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేస్తారు. కానీ మరి మనము ఆ యొక్క మరి జనం మధ్యలో మరి ఏదో మనం మర్యాద పొందుకోవడానికి, గౌరవం పొందుకోవడానికి దేవుడు కార్యాలు చేయడం వలన అది వేషధారణ పూర్వకమైన కార్యాలే అవుతాయి కానీ దేవుణ్ణి మహింపరిచే కార్యాలు కావు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. Nowhere in the scriptures do Jesus or the apostles chase people around to pray them. మరి చూడండి, బైబిల్ గ్రంథంలో మరి శిష్యులైనటువంటి వారు కానీ అపోస్తలులైనటువంటి వారు కానీ వారు ప్రార్థన చేసినప్పుడు జన సమూహాల్లో మరి ప్రజలైనటువంటి వారిని ఆ విధంగా మరి బలవంతం చేసినట్టు కానీ మరి ఆ విధంగా వారిని గెంటినట్టు కానీ ఆ విధంగా వారిని బలవంతం పెట్టి వారిని ఆ విధంగా నెట్టివేసినట్టుగా కానీ ఎక్కడ మనం బైబిల్లో మనం చూడమండి. So when we are praying for people, we're to be just like Jesus when he received the Holy Spirit. మరి అందుచేతే మరి ఇక్కడ యేసు ప్రభువు మరి ఇటువంటి మాదిరి మనకి ఎందుకు చూపిస్తున్నారంటే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకొని మరి యేసయ్య వలె అక్కడ కనిపెడుతూ మరి ఆ యొక్క ప్రవక్తల ఆత్మ తన మీదకు వచ్చే విధంగా మరి ఆ పరిచర్యలో మరి ఏ విధంగా చేయాలి, పరిచర్యలో బలం పొందుకోవడానికి ఆయన మౌనముగా దీనుడుగా అక్కడ తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేటువంటిది మరి వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రార్థన మనం అందరం కూడా అలవాటు చేసుకున్నట్లయితే దేవాది దేవుడు మనల్ని కూడా గొప్పగా వాడుకుంటారు. ఆమేన్.
the healing doesn't come from our many words. The healing comes through faith and God doing the healing. మరి ఎప్పుడు కూడా మనం పలికేటువంటి పనికి మాలిన నోరు మరి పలికేటువంటి మాటల వలన మరి స్వస్థత అనేటువంటిది జరగదు కానీ మరి మరి ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసము ద్వారాను ఆ యొక్క దేవుని యొక్క గొప్ప శక్తి ద్వారా మాత్రమే స్వస్థతలు జరుగుతాయి అనేటువంటిది మనం నమ్ముతూ ఉన్నాం. As some of you participated in our foot washing services. మరి మరి మేము ప్రతి మీటింగ్ అయిపోయిన తర్వాత మరి అయ్యగారులకి మీటింగ్ పాస్టర్ అయ్యగారులకి మీటింగ్ పెట్టిన తర్వాత ఒక ప్రతి చోట కూడా మరి పాస్టర్లందరి కాళ్ళు కూడా ఆ యొక్క అయ్యగారు కడిగేవారండి. We were washing feet as Jesus did to his apostles. మరి ఆయన మరి ఎలాగైతే యేసయ్య మరి ఆ యొక్క మేడగదిలో శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగాడో అదే విధంగా దైవ సేవకుల యొక్క పాదాలు మరి అయ్యగారు కడిగేటువంటి వారు. Men and women wash feet, humbly washing feet. మరి ఆ విధంగా మరి అయ్యగారు కడగడం మాత్రమే కాకుండా మరి వచ్చినటువంటి సహోదరులను కూడా మరి మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండమ్మా అని మేము అయ్యగారులకి అమ్మగారులకి కూడా చెప్పాము. అప్పుడు వారు ఎంతో దీనత్వంతో మరి ఆ కార్యాన్ని ఆ యొక్క ఎంతో మరి తగ్గింపుతో మరి ఎంతో గొప్ప పెద్ద మరి ఆ యొక్క దైవ సేవకులైనటువంటి వారు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారు తగ్గింపును నేర్చుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And when we anointed each person and laid hands and prayed on them sitting, us kneeling, మరి మరి అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా వారి పాదాలు కడిగబడిన తర్వాత మరి వారిని తైలము చేత మేము వారిని అభిషేకించి ప్రార్థన చేయడం జరిగింది. వారు మరి ముందుకు వచ్చి వారు మోకరించి కన్నీటితో రోదిస్తూ మరి వారి కొరకు ప్రార్థన చేయమని వారు ప్రార్థనలో పాల్గొనేటువంటి వారు. It was prayers between the person lifting the prayers up to God and to the person sitting in the chair. మరి మరి ప్రార్థన చేస్తున్నటువంటి మా గొప్పతనం అని కాదు కానీ మరి వారి జీవితాల్లో వారు కలిగినటువంటి మార్పు, ఆ అభిషేకము, ఆ తగ్గింపు, ఆ దీనత్వము ఇదంతా కూడా మేము చేసిన కార్యం ఏమీ లేదు కానీ ఆ యొక్క దేవాది దేవుడే మరి ఆయన మహిమ కొరకు ఆయన కార్యాలు జరిగించుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. It was private even though we were in a group with many people. మరి ఈ విధంగా మరి అది ఏదో మరి ఒక ఏకాంతంగా మరి ఏదో ఎవరికి తెలియకుండా ఒక రూమ్లో చేయబడలేదు కానీ బహిరంగంగా మరి ఒక 50 మంది 100 మంది దైవ సేవకులు ఉన్నటువంటి ప్రాంతంలో మరి అయ్యగారు అటువంటి కార్యక్రమాలు చేశారండి. I remember the last morning when I flew out, we had a pastor's conference. మరి మరి అయ్యగారు ఆ తర్వాత రోజు మరి ప్రయాణం అయ్యి అమెరికా దేశం వెళ్ళిపోవాల్సి ఉంది. దానికి ముందుకు రోజు మరి ఒక మరి పాస్టర్ కాన్ఫరెన్స్ అక్కడ జరగనుందండి. And I was so humbled because my feet got washed a dozen times that morning. మరి ఆ సమయంలో ఆ ఉదయం జరిగినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే అక్కడ వచ్చినటువంటి సహోదరులు అందరూ కూడా ముందుకు వచ్చి అయ్యగారు మరి మీరు మా పాదాలు కడిగారు, మేము మరి అంత యోగ్యులం కాదయ్యా, మేము మీ పాదాలు కడుగుతామని ఒక ఇంచుమించు 10-20 మంది సహోదరులు వచ్చేసి గుంపుగా అయ్యగారి యొక్క పాదాలు వారు కడిగి ఆ యొక్క మరి వారు ఎంతగానో వారు రోదిస్తూ మరి దేవుణ్ణి తగ్గించుకొని మరి ఆ కార్యాన్ని ప్రభు మహిమ కొరకు చేసినట్లుగా మరి మేము గమనించామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. And there were as many as 2 or 3 ladies that would wash my feet and they would kiss my feet while I was there. మరి అక్కడ నేను గమనించింది ఏంటంటే వారు నా పాదాలను వారు కడుగుతూ మరి ఆ యొక్క వారిలో చాలా 2 స్త్రీలను మరి నేను గమనించాను. వారు పాదాలు కడగడం మాత్రమే కాకుండా పాదాలు తొడవడం మాత్రమే కాకుండా నా పాదాలను వదలకుండా వాళ్ళు ముద్దులు పెట్టుకోవడం ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I didn't deserve any of that. I'm just like everybody else.
మరి నేను ఆ యొక్క వారు చేసేటువంటి ఆ మర్యాదకు కానీ ఆ యొక్క వారు చేసేటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క మరి ప్రతి దానికి కూడా నేను ఏ విధంగా కూడా యోగ్యుడిని కాదు. కానీ మరి ఇదంతా ఎలా జరిగిందంటే దేవుడే మరి వారి జీవితాల్లో మరి ఆ కార్యాలు చేయడానికి వారిని ఆ విధంగా అభిషేకించినట్లుగా మనకు అర్థమవుతా ఉందండి. These ladies were so in love with the Lord that they wanted to show respect to me. మరి వారి హృదయాల్లో మరి దేవుడు మరి ఆ యొక్క అటువంటి తగ్గింపు స్వభావము, దీన స్వభావము నా మీద ఆ యొక్క దేవుని సేవకుడిగా నన్ను ప్రేమించి ఆ యొక్క గౌరవించేటువంటి ఆ హృదయాన్ని ఆ యొక్క మనస్సును దేవాది దేవుడే వారికి కలిగించాడు కాబట్టే మరి వారు ఆ విధమైనటువంటి కార్యాలు చేయగలిగారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. So when Jesus came out of that water, he was praying and heaven opened and the Holy Spirit descended on him. మరి ఈ విధంగా యేసయ్యగా మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరి ఆ యొక్క అక్కడ ఎంతో దీనుడై మరి అక్కడ ఎంతో తగ్గించుకొని అక్కడ నిలబడి మరి తండ్రిది ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఆ యొక్క పంపబడేటువంటి మరి ఆ తండ్రి చిత్తము మరి ఏ విధంగా మరి తన జీవితంలో నెరవేర్చబడతాదా అని ఎంతో మరి అక్కడ దీనుడుగా మరి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడని వాక్యంలో మనం చూస్తున్నామండి. And as the crowds and the Pharisees and the Sadducees watched, మరి ఈ విధంగా జరిగేదంతా కూడా మరి అక్కడ మరి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో మరి పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, సద్దుకాయులైనటువంటి వారు చాలా మంది అక్కడ చేరి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారండి. a voice from heaven, who we know is the Father. మరి అక్కడ ఒక మరి చాలా మరి ఎంతో ఆశ్చర్య అద్భుతమైనటువంటి కార్యం జరిగిందండి. అక్కడ ఎన్నడూ జరగనటువంటి, ఎప్పుడు కూడా జరగనటువంటి కార్యము, ఆకాశము తెరవబడము, మరి దేవాది దేవుడు మరి అక్కడ యేసయ్య గురించి అక్కడ సాక్ష్యం ఇవ్వడము, ఆ యొక్క మరి ఆ మాటలు మరి ఆ ప్రాంతం అంతా కూడా మరి దేవుని మాటలు అక్కడ వినడము, మరి ఆ యొక్క యేసయ్యను మరి తండ్రి ఎంతగానో మహిమపరచడము అక్కడ వారందరూ కూడా గమనించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. This is my son whom I love and I am well pleased with him. మరి అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని మరి దేవుడే మరి ఆ యొక్క గొప్ప స్వరముతో అక్కడ మరి ఉరుము లాంటి ధ్వనితో అక్కడ ఆయన పలకడం అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విన్నారండి. Everybody heard. The Pharisees and the Sadducees got mad. They were already to try to kill him. మరి ఇక్కడ మరి ఆ యొక్క యేసయ్యను మరి ఆ యొక్క మరి ఆ దేవాది దేవుడు ఆ విధంగా పిలవడము, ఆయన గురించి మరి చెప్పడము అనేటువంటి విషయాలు పరిసయ్యులు శాస్త్రులు విన్నప్పుడు మరి వారు ఎంతగానో మరి వారు ఎంతో అసూయతో మరి ఆయన్ను మరి యేసయ్యను ద్వేషించడము ప్రారంభించారు. అప్పటి నుంచే ఆయనను చంపాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. He was in persecution from the beginning of his ministry. మరి చూడండి, ఇంకా యేసయ్య మరి ఇంకా పరిచర్య ఇంకా ప్రారంభించలేదు. పరిచర్య ప్రారంభించడానికి ముందుగానే ఆయన ఇంకా పరిచర్యకు వెళ్ళక ముందే ఆయనకు హింసలు ప్రారంభమైపోయినాయి, ఆయనకు ద్వేషము ప్రారంభమైపోయింది. ఆయన చంపాలని ప్రయత్నించేటువంటి వారు అనేక మంది శత్రువులు ఏర్పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Now, what happened next? చూడండి ప్రియులారా, తరువాత ఏం జరిగింది అని మనం చూసినట్లయితే, Jesus went into Jerusalem and went to the temple and started preaching, saying, I'm the Christ. మరి ఆ యొక్క వెంటనే ఆయన అక్కడ బాప్తిసం ఇచ్చి ఆ యొక్క యోర్దాన్ నది నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా దేవాలయానికి వెళ్ళిపోయి, ఇదిగో నేనే క్రీస్తును, ఇదిగో స్వరం విన్నారు కదా, మరి దేవుడే నా గురించి చెప్పాడు కదా, మరి నేనే మరి మెస్సయ్యను అని అక్కడికి వెళ్ళి ఆయన బోధించడం ప్రారంభించలేదు. Look at me, I'm special. God has put anointing on me. మరి చూడండి, నా వైపు చూడండి, మరి నేను చాలా ప్రత్యేకమైనటువంటి వాడిని, మీలాంటి వాడిని కాదు. దేవుడు నన్ను ఎంతగానో ఎన్నుకున్నాడు, మరి నన్ను ఆ యొక్క ఈ యొక్క లోకానికి పంపించాడు, నేనే దేవుణ్ణి, నన్ను నమ్ముకోండి అని ఆయన చెప్పలేదు. No, that did not happen.
మరి లేదు ప్రియులారా, మరి ఆ విధంగా ఆయనకు దేవాలయానికి వెళ్ళి అక్కడ తన గురించి తాను చెప్పుకోవడానికి ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఆయన చేయలేదు. కానీ Jesus did not go broadcast who he was. ఆయన తన గురించి తాను ఆ యొక్క ఇతరులకు చెప్పుకునేటువంటి విధంగా, ఇతరుల ఎదుట తను ఆ యొక్క మహిమపరుచుకునే విధంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచించేటువంటి వాడు కాదు. No, he went to the desert as the Holy Spirit led him. మరి పరిశుద్ధాత్మ మరి నడిపింపు ద్వారా, మరి ఆ పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క అరణ్యంలోనికి ఆయనను నడిపించినప్పుడు, ఆ ఆత్మ ఎలాగైతే నడిపించిందో ఆ విధంగా ఆయన అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఆయన పూనుకున్నారండి. He did not hang around because he knew, just like with his apostles, that they would try to make him king. మరి ఆ విధంగా మరి ఆ సమయంలో మరి అపోస్తలులైనటువంటి వారు మరి ఆ మెస్సీ వస్తాడంటే మరి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆలోచించినటువంటి విషయం ఏంటంటే మెస్సీ ఒక రాజుగా వస్తాడు, భూ సంబంధమైన రాజుగా ఆయన వస్తాడని వారు ఆలోచించారు. He knew with his apostles that they were thinking he was going to overthrow the Roman government and that the Jews would be in control. మరి ఆ యొక్క రోమా ప్రభుత్వం నుంచి మనల్ని విడుదల అనుగ్రహిస్తాడు, మరి మెస్సియా మరి యూదులైనటువంటి వారికి అధికారాన్ని ఇస్తాడు, మరి ఆ యొక్క వారి ప్రభుత్వం నుంచి, రోమా యొక్క చెర నుంచి మనకు విడుదల పొందుతుంది, మనం స్వాతంత్రాన్ని పొందుకుంటామని అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించారు. కానీ మెస్సీ అంటే లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మరి రాజు కాదు, ఆయన పర సంబంధమైనటువంటి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేటువంటిది వారికి అర్థం కాలేదండి. He spent 40 days in the wilderness, in the desert. మరి ఆయన ఏం చేశారంటే మరి వెంటనే ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేయడానికి ఆయన ఇష్టపడినట్లుగా, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. What did he do for 40 days? మరి 40 దినాలు ఆయన అక్కడ ఏం చేశారు అని మనం ఆలోచించినట్లయితే, first of all, he did not eat for 40 days. మరి ఆయన ఆహారం ఏమీ కూడా తీసుకోలేదు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. He fasted. And why did he fast? మరి ఆయన ఉపవాసం చేశారు అని చెప్పారు. మరి ఆయన ఎలా ఉపవాసం చేశారు అని మనం ఆలోచించినట్లయితే, he did not fast and walk around the temple or the town to where his face gets drawn and people say, "Oh, he's fasting." మరి ఆయన మరి ఉపవాసం చేసినప్పుడు మరి ఆ యొక్క మరి తన మొహం అంతా కూడా మార్చుకుని మరి ఎంతో నీరసంగా పెట్టుకుని మరి దేవాలయం చుట్టుపక్కలంతా తిరుగుతా మరి ఇదిగో ఈయన మరి ఉపవాసం చేస్తున్నాడే, ఈయన ఎంతో గొప్ప కార్యం చేస్తున్నాడని ప్రజల చేత మెప్పు పొందుకునే విధంగా ఆయన ఉపవాసం చేయలేదండి. Fasting is not for other people. Fasting is for me. It is for you. And you intercommunicating with God. మరి ఆ యొక్క మనం ఉపవాసం చేసేది ఎప్పుడు కూడా ఇతరులు చూడాలని కానీ, ఇతరులు మనకు ఉపవాసం చేస్తున్నటువంటి విషయం గురించి తెలుసుకోవాలని కానీ మనం చేయటం లేదు. కానీ మరి ఉపవాసం చేసేది ఎలా చేయాలనేటువంటిది మరి యేసయ్య నేర్పిస్తున్నాడంటే, మరి తండ్రికి మనకు మరి ఆ విషయాన్ని తెలిస్తే చాలు, ఇంకెవ్వరికి తెలియకపోయినా పర్వాలేదు, ఆ విధంగా మనం ఉపవాసం చేయాలని యేసయ్య మనకు నేర్పిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. I see people in the United States that will fast from coffee for 30 days. మరి అమెరికా దేశంలో మరి ఆ యొక్క కొంతమంది ఆ యొక్క మరి క్రైస్తవులైనటువంటి వారు ఉపవాసం చేస్తారండి. ఎటువంటి ఉపవాసం అంటే, మేము కాఫీ తాగం, అదే మా కాఫీ ఉపవాసం అని పేరెట్టుకుంటారు దానికి. I'm fasting from sweets. మరి నేను స్వీట్లు తినడం మానేస్తాను, తీపి వస్తువులు తినను, మరి స్వీట్ ఫాస్టింగ్ అంటారు దాన్ని. Fasting is not about fasting from individual items. It's about your body having a craving of hunger. మరి ఆ యొక్క మరి ఉపవాసం అంటే మరి ఏదో మనకి ఇష్టమైనటువంటి వాటిని కొన్నిటిని మానేయడం కాదు, కానీ
మరి మనం ఏది కూడా మనం తినకుండా మరి మనము మనం ఆకలితో ఉంటూ మన ఆకలంతా కూడా మరి దేవుని వైపే ఉండే విధంగా మనం చేసినప్పుడు అది నిజమైన ఉపవాసం అనేటువంటిది ఇక్కడ ప్రభు మనకి నేర్పిస్తా ఉన్నారండి. I remember 30 something years ago our church called a fast. మరి మరి ఒక కొన్ని సంవత్సరాల క్రితము మరి మరి అయ్యగారు ఉన్నటువంటి సంఘము మరి అందరూ కూడా ఉపవాస కూడికలకు రండి అనేటువంటి ఒక ప్రకటన చేశారండి. And I was so proud of myself. I fasted from food for 7 days. మరి ఆ సమయంలో మరి అయ్యగారు మరి మరి ఏమీ ఆహారం తీసుకోకుండా 7 రోజులు ఆయన కటిక ఉపవాసం చేశారు. But do you know I cannot remember during that 7 days of going and praying and studying my Bible any more than I did before. మరి మీకు అప్పుడు నేను జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? మరి నేను సన్నిధికి వెళ్ళేటువంటి విషయంలో కానీ దేవుని సన్నిధిలో నేను సమయాన్ని గడిపేటువంటి విషయంలో కానీ ప్రార్థన చేసే విషయంలో కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకునేటువంటి విషయంలో కానీ ఎంతో సమయము నాకు అక్కడ దొరికినట్లుగా అనేకమైనటువంటి విషయాలు నేను తెలుసుకున్నట్లుగా సమయంలో ఆ 7 రోజుల్లో నేను అనుభూతిని అనుభవించాను. That was a man-made fast, not a God fast. మరి ఈ విధంగా మనుషులు ఏర్పాటు చేసినటువంటి మరి ఆ ఉపవాస కూడికలు అనేటువంటిది మరి వాటిలోనే మరి ఇంతగా ఆశీర్వాదాలు ఉన్నట్లయితే మరి దేవునితో నిజముగా మనము సంబంధం పెట్టుకొని మనము దేవుని మనము నిజముగా ఉపవాసం ఉన్నట్లయితే ఇంకెన్ని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనేటువంటిది మనం ఆలోచించాలండి. I have to answer to God for that. మరి ఆ విధంగా మరి నేను నిజంగా చేశానా లేదంటే మరి నా సంఘం పిలిచినందుకు నేను ఉపవాసం చేశానా మరి నేను ఎలా చేశాను అనేటువంటిది నాకు దేవునికి సంబంధించిన విషయం. I have other people in Santa Rosa Beach that will say, "Oh, I fast every Tuesday from 8 o'clock at night till 11 o'clock in the morning." మరి అక్కడ మరి అయ్యగారు ఉండేటువంటి ప్రాంతంలో చాలా మంది క్రైస్తవులు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను సాయంత్రము మరి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 వరకు ఏమి తినకుండా నేను ఉపవాసం ఉంటాను అని వారు చెప్తా ఉంటారు. That is not a fast, ladies and gentlemen. That is going one meal without eating. మరి అది మరి ఏ విధంగా కూడా ఉపవాసం అనే దాన్ని పిలువబడరు కానీ మరి అది ఏంటంటే మరి అది కేవలము మరి మరి మీరు ఒక పూట భోజనాన్ని మీరు మానేస్తారు అని చెప్పాలంతే, దాన్ని మీరు ఉపవాసం అని పేరు పెట్టకండి. Jesus fasted 40 days and his body got so weak during that time. మరి ఆయన మరి ఎంతగానో మరి యేసయ్య అయితే మరి ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఆయన 40 దినాలు 40 రాత్రులు ఆయన ఏ ఆహారం తీసుకోకుండా మరి ఆయన ఉపవాసం చేసినప్పుడు ఆయన ఎంతో మరి తన శరీరం ఎంతో బలహీనపడింది అని వాక్యంలో మనం చూస్తున్నాం. In Mark chapter 1, 12 and 13, మరి మార్కు సువార్త మరి 1వ అధ్యాయము 12-13 వచనాల్లో మరి అక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు భక్తుడు రాస్తూ ఉన్నాడని నేను చదువుతున్నాను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. This is the only account that just says Jesus was tempted for 40 days. మరి ఇక్కడ మరి ఆయన మరి 40 దినాలు మరి ఆయన అపవాది చేత ఆయన శోధించబడ్డాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామండి. The other accounts talk about Satan taking him to the mountaintop, to the top of the temple, tempting him with turning the stones into bread. మరి వేరొక సువార్తల్లో మనం చూసినట్లయితే మరి అక్కడ సైతాను వచ్చి ఆ 40 దినాల్లో ఏమేమి విధాలుగా ఆయన శోధించింది, 40 దినాల తర్వాత మరి రాతిని రొట్టెలుగా మార్చుకోమని నేత్రాస శరీరచ్చ జీవపుడంబము ఈ 3 పాపాల ద్వారా ఆయన ఎలాగా
మరి ఆ యొక్క లుంగి విధంగా చెయ్యాలి అని ఆలోచించింది, ప్రయత్నించింది అనేటువంటిది వారు చాలా విపులంగా రాశారండి. But for 40 days he was tempted by Satan, the whole 40 days. మరి ఈ 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఆయన ప్రభు సన్నిధిలో ఆయన కనిపెట్టిన తర్వాత మరి 40 దినాల తర్వాత అపవాది వచ్చి ఆయనను శోధించినట్లుగా మనం చూస్తున్నామండి. I think the greatest temptation we have is not physical temptations but mental temptations. మరి మనకు వచ్చేటువంటి మరి ఇటువంటి ఆ యొక్క మరి ఆ శోధనలు ఏదైతే ఉంటాయో చాలాసార్లు మరి శారీరకంగా వచ్చేటువంటి శోధనల కంటే మానసికంగా వచ్చేటువంటి శోధనలే మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి. I know that every one of you is more spiritual than I am. మరి నాకు తెలుసు మరి నేను మరి నాకంటే మీరు చాలా ఆత్మీయంగా మరి చాలా బలమైనటువంటి వారు, చాలా ప్రార్థన పరులు, చాలా విశ్వాసంలో ఎదిగినటువంటి వారు అని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను. I know you don't have the same temptations I have. మరి నేను మరి నాకు ఉండేటువంటి ఆ యొక్క మరి శోధనలు మరి వాటికి మరి నేను ఎంతో పెద్ద పెద్ద శోధనలతో శోధించబడతాను. మరి అటువంటి శోధనలు మీరు శోధించబడరు అనేటువంటిది నేను నమ్ముతాను. I know that I can feel so close to God and so spiritual, even in these Zoom meetings. మరి ఈ విధంగా మరి ఎంతో మరి దేవుని వాక్యాన్ని ఈ యొక్క జూమ్ మీటింగుల ద్వారా మరి మీతో పంచుకుంటున్నప్పటికీ కూడా అనేక శోధనలు నాకు ఈ రోజుకి ఇప్పటికీ కూడా నేను మరి నాకు శారీరకంగా మరి మానసికంగా కూడా అనేక శోధనలు నేను అనుభవిస్తూ ఉంటాను. And then I will get the most evil, dreadful, horrible thought in my head. మరి ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే నాకు వచ్చేటువంటి ఆ చెడు ఆలోచనలు, ఆ యొక్క దుష్ట ఆలోచనలు, మరి ఆ యొక్క మరి మరి అసాధారణ సంబంధమైనటువంటి ఆలోచనలు ఎవరికి రావేమో అని అనిపిస్తూ ఉంటుంది. And all of a sudden I have fallen from my holier than thou position to the worst sinner of all time. మరి ఆ విధంగా మరి ఆలోచనలు నేను కలిగి ఉన్నప్పుడు మరి ఎవరికి ఆ యొక్క ఎంతో పాప సంబంధమైనటువంటి విధంగా నా ఆలోచనలు మనసులో శోధనలు నేను ఆ యొక్క దగ్గరికి రావడం నా మనసును ఆవరించడం నేను చూసినప్పుడు మరి దేవుని పరిశుద్ధమైనటువంటి ఆ బిడ్డగా నేను ఉండవలసినటువంటి నేను ఆ సమయంలో పడిపోయి ఆ యొక్క ఈ లోకంలోనే మరి భ్రష్టత్వమైనటువంటి ఘోరమైనటువంటి పాపిగా నేను మారిపోయానా అనేటువంటి విధంగా నేను ఆ యొక్క ఆలోచిస్తూ ఉంటాను. And it can just be jealousy or pride or condemning somebody because they didn't do it the way I thought they should do it. మరి ఆ విధంగా మరి నేను ఎవరైనా మరి కొంతమందిని నేను అసూయ ద్వారా కానీ ద్వేషం ద్వారా కానీ మరి వారిని ఆ యొక్క మరి నేను తిట్టాలని మరి వారి మీద ద్వేషాన్ని నేను పెంచుకున్నప్పుడు మరి ఆ విధంగా నేను ఎందుకు చేశాను అలాగా, దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలిగాను, మరి ఎలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి అనేటువంటిది నేను ఆలోచించి నేను ఎంతో మరి బాధపడుతూ మరి ప్రభువును వేడుకుంటూ ఉంటాను. In church we don't call it gossip. మరి ఆ యొక్క మరి సంఘంలో మనము ఆ యొక్క మరి ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ ఉంటాము. మరి ఆ యొక్క సాడీలు చెప్పుకోవడం అనేటువంటిది ప్రతి సంఘంలోనూ జరుగుతూ ఉంటుంది. We call it concern and wanting to pray for somebody as we share it with our other brothers and sisters. మరి ఆ యొక్క దాన్ని సాడీలు అని మనం చెప్పుకోం కానీ మరి దానికి ఏమని పేరెడతామంటే మరి మనము ఒక సహోదరుని గురించి మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాము ఆయన అనేటువంటి ప్రార్థన అవసరత అన్నట్టుగా మనం చెప్పి అందరికీ ఆ విషయాన్ని చెప్పేటువంటి విధంగా మనం ఆ యొక్క మన దుష్టమైనటువంటి విధంగా మనం కార్యాలు చేస్తాం. And all we're doing when we're doing that is spreading discord, because that means people don't think they can trust us anymore. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి ఎవరో ఇంట్లో జరిగినటువంటి విషయాన్ని మరి 10 మందికి తెలిస్తే అవమానం కలిగే విధంగా ఉండేటువంటి విషయాల్ని మనం ఏం చేస్తామంటే 10 మందిలో చెప్పేసి మరి ఏదో మనకేదో గొప్ప గౌరవం వస్తుంది, మనల్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తారు, అన్ని విషయాల్లో మనం చాలా చక్కగా మనం ముందులో ఉంటాం అనేటువంటి విధంగా ప్రజలు ఆలోచిస్తారని మనం వారిని ఆ యొక్క ప్రజలందరి మధ్యలో చులకన చేసే విధంగా మనం మాట్లాడతాం. And I'm as bad as anybody with my wife going back and forth on criticizing people.
మరి ఆ విధంగా మరి నేను మరి నా భార్య మరి ఆ యొక్క సంఘానికి వెళ్ళి వస్తూ ఉంటే అనేక మంది ఈ విధంగా మా గురించి మా కుటుంబం గురించి అనేక విషయాలు చెడ్డగా మాట్లాడుకోవడం మరి మేము విని మేము ఎంతగానో బాధపడ్డాం. I don't know if your toes are hurting, but mine are, because I've stomped all over them this morning. మరి మీరు ఒకవేళ నన్ను అక్కడ ఎదురుగుండా ఉంటే ఒకవేళ ఈ విషయాలన్నీ ఒకటి చెప్తే రాళ్ళిచ్చుకుని ఒకవేళ కొట్టేవారేమో. మరి ఆన్లైన్లో ఉండి మరి నేను విషయాలన్నీ కూడా మీకు చెప్తా ఉన్నాను. అందుకని మీరు ఆ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. This is why Jesus was fasting, because these thoughts were coming from everywhere. The weaker he got, the more he was acceptable to sin. మరి ఎందుచేత మరి ఈ విషయాలన్నీ కూడా మరి నేను చెప్పాల్సి వస్తూ ఉందంటే యేసయ్య కూడా ఆయన మనుష్య రూపిగా ఉన్నప్పుడు, ఆయన మానవ రూపిగా శరీర రీతిగా ఆయన ఉన్నప్పుడు ఆయనకు కూడా ఇటువంటి ఆలోచనలు, పాపపు ఆలోచనలు, దుష్టపు ఆలోచనలు, ఆయనకు అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు ఆయనకి రావడము, శరీర సంబంధంగా మానసిక సంబంధంగా ఆయన వాటన్నిటి శోధనలన్నీ కూడా భరిస్తూ వాటినన్నిటి కూడా జయిస్తూ మరి ప్రభు యొక్క ఆదరణ పొందుకుంటూ తండ్రి యొక్క సన్నిధిని అనుభవిస్తూ మరి వాటన్నిటి మీద విజయం ఆయన పొందుకున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అదే విధంగా మన శోధనలో మనం విజయాన్ని పొందుకోవాలని ప్రభు మనకి మార్గాన్ని చూపించారు. ఆమేన్, హల్లెలూయా. And finally, well, I want to show you one thing that I like in that scripture you just read. Jesus was with the wild animals. మరి ఇక్కడ మనం ఒక విషయము మనం చూద్దామండి. అక్కడ వాక్యంలో రాయబడింది ఏంటంటే ఆయన ఆ అడవి ఆ యొక్క జంతువులతో ఆయన ఉన్నారు యేసయ్య. అక్కడ ఆ 40 దినాలు అనేటువంటి మాట ఇక్కడ మార్కు గారు రాస్తా ఉన్నారు. I could see him in the desert for 40 days and having all kind of animals around him, lions and tigers and dogs and cats and squirrels. మరి అక్కడ అరణ్యంలో ఏముంటాయండి? అక్కడ చాలా విధమైన సింహాలు, పులులు, మరి అక్కడ మరి ఎలుగుబంట్లు, మరి ఏనుగులు, మరి ఇటువంటి మరి కుక్కలు, అలాగే పిల్లులు, మరి ఇవన్నీ కూడా అక్కడ ఒకవేళ అక్కడ ఉన్నాయేమో అని నేను అనుకుంటాను. And I know how much peace my dogs give me. మీకు విషయం తెలుసా, అయ్యగారు పెంచుకునేటువంటి ఆ యొక్క ఒక కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్ల అయ్యగారికి ఎంతో ఆదరణ, ఎంతో ప్రేమని ఇస్తూ ఉంటుంది. And so they would just walk with him and be with him, and he'd reach over and rub on them. They were his comfort. మరి ఆ యొక్క మరి అయ్యగారు బయటికి ఎక్కడన్నా నడుచుకోవడానికి నా వాకింగ్కి వెళ్తా ఉంటే నేను కూడా నీతో వస్తానని కూడా వస్తుంది. మరి ఆయన ఏదన్నా మరి కూర్చుని పని చేసుకుంటూ ఉంటే వచ్చి కాలు దగ్గరకు వచ్చి కాలు గోకుతూ ఉంటుంది. మరి నన్ను పట్టించుకో, నన్ను ప్రేమించు అని నన్ను అయ్యగారిని ఎప్పుడు కూడా విధులు పెట్టకుండా అయ్యగారిని ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఆయన వెనకాలే తిరుగుతూ ఉంటుంది. And it says, and the angels attended him. I don't know if that means they brought him water, but they did not bring him food. మరి ఆ తర్వాత మాటలో మనం చూసినట్లయితే దేవదూతలు ఆయనకు పరిచర్య చేసిరి అనేటువంటిది మనం అక్కడ భక్తుడు రాశారండి. మరి వారి పరిచర్య ఎలా చేశారు, ఏం చేశారని నేను ఆలోచించాను. అప్పుడు మరి ఆ యొక్క ఒకవేళ వారు ఆయనకు నీరు తీసుకుని వచ్చి ఇచ్చారేమో అని, ఎందుకంటే 40 దినాలు నీరు తాగకుండా ఏ వ్యక్తి కూడా బతకలేడు. అందుకని ఒకవేళ వారు ఆయనకు నీరు తీసుకొచ్చి ఇచ్చేవారేమో, దాహానికి ఇచ్చేవారేమో అని నేను అనుకుంటాను. We know that Elijah, when he was running from Jezebel, went down by the creek. మరి ఇక్కడ యెజబేలు నుంచి మరి ఆయన ఏలియా గారు పారిపోయిన తర్వాత మరి అక్కడ ఆయనను ఒక వాగు దగ్గర ఆయన ఉండే విధంగా, ఆయనకు నీరు ఏమి తక్కువ కాకుండా ఉండే విధంగా దేవుడు అక్కడ ఏర్పాటు చేసినట్లుగా, నీరు చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైనటువంటిది, నీరు లేకపోతే మనిషి బ్రతకలేడు అనేటువంటిది అక్కడ మనకు అర్థమవుతా ఉందండి. And God sent the ravens to bring him food every day. మరి ఆ విధంగా మరి ఆ యొక్క కాకోలానికి మరి ఆజ్ఞాపించి దేవుడు ఆయనకి ప్రతిరోజు ఆహారము పంపించడానికి ఆయన ఆజ్ఞాపించారని వాక్యంలో మనం చూస్తున్నాం. So God took care of his son in the desert. మరి అదే విధంగా మరి ఈ దేవుడు మరి ఆ యొక్క తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును కూడా మరి ఆ 40 దినాలు అరణ్యంలో
ఆయన ఆ విధంగా జాగ్రత్త వహించారు. ఆయనకు అవసరమైన వాటి అన్నిటినీ కూడా ఆయన సమకూర్చారు, ఆయనను ఆదరించారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉందండి. And so at the end of the 40 days, Satan came and tempted him with power and control and possessions. మరి ఆ యొక్క మరి 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత మరి అపవాది వచ్చి యేసయ్యను శోధించడం ప్రారంభించాడు. మరి ఆ యొక్క అధికారము మరి అనేటువంటి శోధన, అది ఆకలి అనేటువంటి శోధన, మరి జేవపు డంబము అనేటువంటి శోధన, మరి 3 శోధనల ద్వారా మరి ఆయన శోధించాడు. వాటన్నిటిలో ఆయన జయం పొందాడు అనేటువంటిది వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. And you can read that in Matthew, the temptations, and you can I believe also read that in Mark. మరి అక్కడ ఆ యొక్క మత్తయి సువార్తలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, యేసయ్య ఎలా 4వ అధ్యాయంలో మరి ఆయన అపవాది చేత శోధించబడినటువంటి విషయాలు అక్కడ అన్ని కూడా రాయబడ్డాయండి. వాటిని కూడా మనం చదివితే ఇంకా అనేకమైన విషయాలు మరి మనకు అర్థమయ్యే విధంగా ఉంటాయండి. Maybe it's just Matthew, but I find it interesting at this point that when Jesus' ministry began, the way the scriptures are structured between the 4 writers. మరి ఈ విధంగా మరి ఆయన యేసయ్య సేవ ప్రారంభించడానికి ముందుగా ఆయన మరి జరిగినటువంటి విషయాన్ని, ఈ అపవాది ఆయన్ని శోధించినటువంటి విషయాన్ని, తండ్రి ఆయన్ను గణపరిచినటువంటి విషయాన్ని, మరి ఆ యొక్క నలుగురు ఆ యొక్క శిష్యులైనటువంటి వారు నలుగురు సువార్తల్లో వారు దాని విషయాన్ని వారు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Because it says that Jesus was immediately led to the wilderness by the Holy Spirit. మరి నలుగురు కూడా ఒకే విధంగా రాశారు. ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకుని యోర్దానులోంచి బయటకు వచ్చారో మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరి ఆ యొక్క నడిపించబడి అరణ్యంలోనికి మరి అపవాది చేత శోధించబడడానికి ఆయన వెళ్ళాడు అనేటువంటిది ఆ యొక్క నలుగురు ఆ మాటను రాశారండి. But what I believe, looking at all of these, is that Jesus went to the wilderness. When he came back, he went to where John was baptizing again. మరి ఆయన మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి దేవుని యొక్క మరి ఆ లోబడ్డానికి మరి ఆయన తిరిగి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ యొక్క బాప్తిసం తీసుకొని ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఆ యొక్క సైతాను చేత శోధించబడ్డారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. And so 40 days John was still baptizing in the Jordan. మరి ఆ విధంగా 40 దినాలు కూడా మరి ఆ సమయంలో ఆయన యేసయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత యోహాను గారు బాప్తిసం ఇస్తూనే ఉన్నారు చాలా మందికి. And because if we look in John chapter 1 verse 29 through 34. మరి ఆ యొక్క మరి యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 29 నుంచి మరి 34 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకి ఈ విషయం అర్థమవుతా ఉందండి. What is the verse, sir? 29 through 34. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు మనం చదువుకుందామండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనని నేనెవరి గురించి చెప్పుతునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశం దిగి వచ్చిన చూచితిరి, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అని చెప్తా ఉన్నారండి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే యేసు ప్రభు మరి తిరిగి యోహాను దగ్గరికి ఆయన వచ్చాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. And so Jesus came walking down and John tells the crowd, this is the man I have talked about because it's been 40 days. మరి ఇదిగో నేను ఈయన గురించే నేను ఇప్పుడు వరకు నేను మీకు చెప్తా ఉన్నాను. మరి ఆయన జరిగినటువంటి విషయం, ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు ఈ విధంగా
మరి పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావడము, మరి పరలోకము నుండి దేవాది దేవుడు ఆయన గురించి గొప్ప సాక్ష్యం చెప్పడము, ఈ విధంగా జరిగిన ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈయన మరలా మన దగ్గరికి వస్తూ ఉన్నాడు, ఈ యేసు గురించే నేను ఈ విషయాలన్నీ చెప్పాను మరి అనేటువంటిది ఆ ప్రజలందరికీ కూడా యేసయ్యను చూపించి వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. And John says in verse 31, he said, I didn't know him before. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ముందుగా ఈయన గురించి నాకు తెలియదు, ఈయన మరి ఇటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అనేటువంటిది ఆ పరలోకం నుండి తెరవబడి ఆత్మ వచ్చే వరకు కూడా నేను ఈయనలో ఎంత గొప్ప శక్తి ఉంది అనేటువంటిది నేను గమనించలేదు అని ఆయన ఒప్పుకుంటున్నాడండి. I knew because he was my cousin that he was special like I'm special. మరి నేను ఇంతవరకు అనుకున్నటువంటి విషయం ఏంటంటే ఆయన నా బంధువు కాబట్టి, ఆ యొక్క మరి తమ్ముడు వరుస అవుతాడు కాబట్టి నేను నాలో ఏదో ప్రత్యేకత ఉంది, నన్ను ఏదో ఎన్నుకుని పంపించాడు, అలాగే ఈయన్ని కూడా ఏదో ప్రత్యేకమైన కార్యం కొరకు ఎన్నుకుని పంపించాడు అని అనుకున్నానే కానీ ఈయనలో ఇంత శక్తి ఉందని కానీ ఈయన ఇంత అభిషేకము ఉన్నది కానీ నాకు తెలియదు అని యోహాను భక్తుడు ఒప్పుకుంటూ ఉన్నాడండి. But I didn't know exactly who he was until the Holy Spirit descended on him. మరి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ఆకాశము తెరవబడి ఆ యొక్క పరలోకము నుండి దిగి ఆయన మీదకు వచ్చి ఆయన అభిషేకించిందో ఆ సమయము వరకు కూడా ఈయన గొప్పతనాన్ని నేను తెలుసుకోలేకపోయాను అని యోహాను మరి ఆ ప్రజలందరి ముందు ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. See, just like with us, God doesn't give us too much information until we need it. మరి ఎలాగైతే మన జీవితాల్లో కూడా మనకు ఎంతవరకు సమాచారం అవసరమో అంతవరకే ఆయన ఇస్తాడు కానీ మనకు ఎక్కువ సమాచారాన్ని ఆయన ఎలాగైతే ఇవ్వడో అలాగే యోహాను భక్తుడికి కూడా కొంత సమాచారమే తెలిసింది, తరువాత ఏమై తెలుసుకోవాలనుకున్నాడో ఆ విషయాలు తరువాత ఆయన తెలుసుకోవడం జరిగిందండి. If you're praying for God to show you the future and where you will be, stop it. మరి ఒకవేళ మీరు ఆ యొక్క జరగబోయే విషయాలు మీరు తెలుసుకోవాలి, మరి రాబోయే సంగతుల గురించి మీరు తెలుసుకోవాలి అని మీరు ఒకవేళ పొరపాటుగా మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే అటువంటి ప్రార్థన మీరు చేయక్కర్లేదు. ఎందుకంటే మరి ఆ యొక్క రాబోయే సంగతులు మీకు తెలియాలంటే దేవుని చిత్తం అయితే ఆయన తప్పకుండా మీకు తెలియజేస్తారు. కాబట్టి మీరు అనవసరంగా అటువంటి ప్రార్థనలు చేసి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. John didn't know the future for Jesus. మరి ఆ యొక్క యోహాను మరి ఆ యొక్క యేసయ్య భవిష్యత్తు గురించి ఆయన తెలుసుకునే విధంగా ఆయన ఏం జరుగుతుంది అనేటువంటిది ఆయనకు తెలియదు. Now, this may shock some of you. మరి ఇటువంటి మాటలు మరి ఒకవేళ వింటున్నటువంటి మీలో ఆశ్చర్యం కలగొచ్చు. But I don't believe that Jesus knew what was going to happen tomorrow. మరి ఆ యొక్క రేపు ఏమి జరగబోతుందో మనకైతే తెలియదు కానీ మనల్ని ఆ యొక్క మన దేవుడైనటువంటి యేసయ్యకు ఆ భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మనము మనుషులమైనటువంటి మనము రేపేం జరుగుతుందో మనకు తెలియదు కానీ రేపేం జరుగుతుందో తెలిసినటువంటి మన దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. In the prayer that Jesus told us to pray, he said, don't you worry about tomorrow. Today has enough problems. మరి అందుకనే ఆయన మరి చెప్తూ ఉన్నారు కదా, మరి రేపటి గురించి మీరు చింతపడకండి, మరి ఈరోజు మరి ఆ యొక్క రేపేం జరుగుతుందో రేపు చింతపడుతుంది, మరి ఈరోజు మరి మీరు దేవుని స్తుతించండి అని ఆ యొక్క యేసయ్య మరి చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. And so when you're praying, you pray, Father, touch me today and guide me today to do your will. మరి మనం రేపు గురించి మనం ప్రార్థన చేసి రేపు గురించి చింతపడే విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకోవట్లేదు కానీ, ప్రభువా ఈరోజు ఈ సమయంలో మరి నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి, మరి నేను ఎలా నడుచుకోవాలో, ఇప్పుడు నా పరిస్థితి నేను ఎలా జీవించాలో, ఏమి చెయ్యాలో అనేటువంటిది నాకు ఇప్పుడు బోధించండి అనేటువంటిది ఇప్పుడు సంబంధించిన ప్రార్థనే మీరు చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి.
And as you go forward, God will bless each day, each day, each day. మరి ఆ విధంగా మీరు ఆ యొక్క ప్రతి దినము కూడా మరి మీరు ఆ యొక్క ప్రతి సమయంలో మరి ఇప్పుడు గురించే మీరు ఆలోచిస్తూ ఇప్పుడు గురించే మీరు ప్రార్థన చేస్తూ మరి ప్రభు సన్నిధిలో మీరు ఆ యొక్క సమర్పించుకొని జీవించినప్పుడు ప్రతి దినము దినము వెంబడి దినము దినము వెంబడి దినము ఆయన మిమ్మల్ని నడిపించేవాడుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఆయన ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Don't worry about whether you'll get that church building completed or that water well done. You trust God for today. మరి ఆ యొక్క ఇదిగో నేను ఆ సంఘాన్ని నేను కట్టగలనా, ఆ పని నేను ప్రారంభించాను, నేను చేయగలనా, లేదా మరి అది ఆగిపోద్దేమో అని ఈ విధమైనటువంటి భయాలు మీరు పెట్టుకోవద్దు. అదిగో నేను నీళ్లు వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ఆ నీళ్లు ఆ బోర్ని నేను తవ్వాలనుకుంటున్నాను, అది నేను తవ్వగలనో లేదో అని మనం రేపటి గురించి ఏం జరుగుతుందో అని మనం ఆలోచించి భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ప్రభువా ఈరోజు నన్ను నడిపించండి, ఈరోజు నేను ఎలా ఉండాలో నాకు నేర్పించండి అని తండ్రి సన్నిధిలో మనం నేర్చుకుని మనం ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Jesus and the apostles did not have a house. They didn't have a kitchen. They trusted God every day where they would stay and what they would eat. మరి ఆ యొక్క యేసయ్యకు మరి ఆ యొక్క ఈ లోకంలో మరి ఎటువంటి గృహం లేదు. ఆయన శిష్యులైనటువంటి వారికి ఎటువంటి గృహం లేదు. వారు ఎటువంటి వంటగది కానీ వారు వంట చేసుకునేటువంటిది ఆ యొక్క ప్రాంతం కానీ వారు కలిగి ఉండేటువంటి వారు కాదు. వారికి ప్రతి దినము కూడా మరి ఆయన ఆశ్చర్యరీతిగా ఆహారాన్ని సమకూరుస్తూ వారికి ఏ కొదువు లేకుండా ఆయన వారిని నడిపించినటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. God wants our unconditional dying love and commitment for him. మరి దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మనలో సంపూర్ణమైనటువంటి సమర్పణ, ఆ యొక్క అనంతమైనటువంటి ప్రేమ ఆయన ఎడల మనం కలిగి ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మనం పూర్తిగా నమ్మి మరి ఆయన మీద మనం పూర్తిగా ఆనుకొని మనం జీవించేవారుగా ఉండాలని, ఆయన మన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన చూసుకొని ఆయన చక్కదిద్దుకోవాలని, మనకు మేలైనటువంటి కార్యాలు మనకు జీవితాల్లో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I'm going to stop here today. I feel like I have preached hard at you today. మరి ఇక్కడతో నేను మరి ఆ మాటలు ముగిస్తున్నాను. మరి ఇక్కడ ఈరోజు మరి మీకు చాలా మరి విషయాలు మరి మిమ్మల్ని నొప్పించేటువంటి విషయాలు ఒకవేళ నేను చెప్పానేమో అని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా మరి ఆ పరిశుద్ధాత్ముడు మరి మీతో బోధించమన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు బోధించడం జరిగిందండి. మరి ఈ యొక్క విన్న వాక్యం మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏదన్నా ఆ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Do we have any prayer requests or comments today? మరి విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు మరి మీరు తెలియచేయాలన్నా, మరి మీకేమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు తెలియచేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధ ఆత్మారమ్ము, జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమా స్వరూపి రమ్ము, జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమా స్వరూపి రమ్ము, పరలోకమున నుండి పుడమిపై వెలసిన పరిశుద్ధ ఆత్మారమ్ము, జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమా స్వరూపి రమ్ము, జీవా ప్రదాత జీవానదాత సత్య స్వరూపి రమ్ము,
జ్ఞానమను జ్యోతిని హృదయమున వెలిగించు ప్రేమా స్వరూపీ రమ్ము. ఆనాడు యేసయ్య మీద దిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో ఆ యొక్క పరిచర్య చేయడానికి, మరి ఆయనను అభిషేకించడానికి, ఆయనను నడిపించడానికి పరలోకము నుంచి పంపించబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్మ ఈరోజు మనమందరం కూడా పొందుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి అటువంటి యేసయ్య ఏ విధంగా అయితే దీనత్వముతో సమర్పణతో తగ్గించుకొని మరి ఆ యొక్క తండ్రి సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆ యొక్క ఆత్మను పొందుకున్నాడో అలాగే మనం కూడా తగ్గింపుతో దీనత్వముతో మరి ఆ యొక్క మరి మనం కనిపెట్టినప్పుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఆ యొక్క గొప్ప కార్యాలు మనం చేయగలము అనేటువంటిది యేసయ్య తన జీవితం ద్వారా ఆయన మనకు నేర్పించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి విన్న వాక్యము ఏ విధంగా మరి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం తెలియజేయాలన్నా, మరి వాక్యం ద్వారా మీరు ఆ యొక్క నేర్చుకున్నటువంటి గొప్ప సత్యాలు మరి మీరు మాతో పంచుకోవాలన్నా మీరు మాతో పంచుకోవచ్చు. లేదంటే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కూడా మీరు పంచుకోవచ్చు. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసయ్యా వందనాలు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. yes lord. అయ్యగారు నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి అయ్యగారు. అన్న ఎక్కడన్నా మీరు? సూర్యాపేట జిల్లా. అన్న ఓకే ఓకే. మీ పేరు జీవన్ రాజు గారు అన్న? ఓకే అన్న. బ్రదర్ పాస్టర్ జీవన్ రాజు గారు ఈజ్ రిక్వెస్టింగ్ టు ప్రే ఫర్ హిజ్ మినిస్ట్రీ వర్కింగ్ ఇన్ తెలంగాణ స్టేట్, Suryapet district, and please uphold his ministry, and God blessed him, God anoint him with his mighty Holy Spirit, and use him mightily in his area and surrounding villages in Suryapet district. Yes sir. What's his name? His name is Pastor Jeevan Raju. He's from Telangana state, Suryapet district. Yes sir. Okay. Yes sir. అన్న తప్పకుండా మరి అయ్యగారు మరి మీ కొరకు ఖచ్చితంగా ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తారు. ఆయన మీ ప్రార్థన అవసరత ఆయన రాసుకుంటున్నారు. అందుకని ప్రతి దినం ఆయన ప్రార్థన సమయంలో మరి మీ గురించి ప్రార్థన చేస్తారు. ప్రభు మరి ఆయన మరి మిమ్మల్ని బలముగా వాడుకొని మరి అనేక మందికి దీవెనకరంగా ఆయన మిమ్మల్ని వాడుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మా కోసం అశోక్ కుమార్ అన్న, అశోక్ అన్న చెప్పండి చెప్పండి. మా యొక్క ఫౌండేషన్ కోసం, పరిచర్య కోసం. అన్న ఎక్కడన్నా మీరు? నంద్యాల నుంచి అన్న. నంద్యాల నుంచి అయ్యారు. నంద్యాల అన్న, ఓకే ఓకే అన్న చెప్తాను, అయ్యగారికి చెప్తాను. అండ్ ఆల్సో పాస్టర్ అశోక్ కుమార్ ఈజ్ రిక్వెస్టింగ్ టు ప్రే and for the anointation of the Holy Spirit and the humbleness, he want to learn the humbleness and a submission as Jesus submitted and humbled himself before Father, and he also want to humble himself and work for the Lord and for the glory of God. And please pray for him. Please uphold in your prayers about Pastor Ashok Kumar. God will anoint him with his mighty Holy Spirit and use him mightily in the surrounding areas and in his village and his surrounding village of Nanjala village. Yes sir. Yes sir. Anna tappakunda pray for our I am suffering fever, so please pray for God heal me, and I take part in meeting and pray for our ministry that God bless in the new year and open door. Yes. Yes. Sure, sir. You've been suffering with fever and cold for a while. Yeah. Yes sir. Yes sir. Yes, sir. Surely we will pray for you, brother. God will touch you and heal Yes. you and deliver you from the fever and headache and every problem.
and God will touch you and heal you. Amen. Amen. Hallelujah. ఓకే పాస్టర్ గారు వందనాలండి. అన్న యాకోబ్ అన్న వందనాలన్న. ప్రైజ్ లార్డ్. వందనాలన్నా. మాది మార్కాపురం నుండి అండి. మేము అన్న అన్న చెప్పండి. మార్కాపురం నుంచి మా పరిచర్య కోసం ప్రార్థించాను. అన్న ఖచ్చితంగా అన్న గారికి చెప్తాను. పాస్టర్ యాకోబు ఈజ్ రిక్వెస్టింగ్ టు ప్రే ఫర్ హిజ్ మినిస్ట్రీ. గాడ్ విల్ use him mightily in his village in Ongole district, Markapuram village, and God will anoint him and his and bless his ministry, to use him mightily to be a blessing to many people in his area, and many people experience the God's love and come to him and accept Jesus Christ as their Lord and Savior, Jesus Christ. Amen. 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 అన్న తప్పకుండా అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో, రెండంతల ఆత్మ అభిషేకంతో ప్రభు మిమ్మల్ని అభిషేకించి మరి అనేక ప్రాంతాల్లో మరి మిమ్మల్ని వాడుకొని దేవుని ప్రేమను మరి తెలియజేసే విధంగా, మరి ఆ యొక్క దేవుని ప్రేమను మాటల్లో మాత్రమే కాకుండా క్రియల్లో కూడా మీరు చూపిస్తూ మరి ఆ యొక్క దేవుణ్ణి మరి వద్దకు మరి ప్రజలను ఆకర్షించేటువంటి ఆ యొక్క మనుషులు పట్టే జాలరిలాగా మరి మిమ్మల్ని ఆ ప్రాంతాల్లో ప్రభు నిలబెట్టి వాడుకొనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా. ఇక్కడ శ్రీను అని పెట్టినా కదా డేవిడ్. అమ్మ వందనాలమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. మందిర విషయంలో చదువుకుంటున్నా అన్నారు. ఎలా ఉన్నారు పాప? మంచిగున్నారు. అదేనమ్మా అదేమ్మా చాలా ప్రార్థన చేస్తున్నాం మీ పాప గురించి, మీ కుటుంబం గురించి, మీ పరిచయం. అదే మందిరం స్లాబ్ పడడానికి, సంఘం ఎదగనికి ప్రార్థన చేయండి అయ్యా. అన్న ఎక్కడమ్మా మాది మీరు మందిరం? మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్. అమ్మ అలాగే అయ్యగారు చెప్తాను. ఏం పేరమ్మా మీ పేరు? డేవిడ్ ఎస్తేరు. ఓకే అమ్మా. ఓకే అమ్మా చెప్తాను, అయ్యగారు చెప్తాను. పాస్టర్ డేవిడ్ అండ్ సిస్టర్ ఎస్తేర్ ఈజ్ రిక్వెస్టింగ్ టు ప్రే for the church construction work in his village, because the already it is all constructed, all the walls, and now they are faithfully waiting on God to help them to put the roof slab on the church, and please uphold Pastor David and Esther. God will provide the necessary finances to complete the church for the glory of God. Amen. అమ్మ తప్పకుండా మరి అయ్యగారు ప్రార్థన చేస్తారు. మరి ఆ యొక్క సంఘము ఆగిపోయినటువంటి స్లాబ్ వర్క్ ఏదైతే ఉందో ఆ యొక్క రూఫ్ వేసే పని మరి త్వరలోనే మరి ఆయన మహిమ కొరకు అనేక బిడ్డల ఆశీర్వాదము మరి కొరకు మరి అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. Hallelujah. అన్న వందనాలన్న. సార్ దేవుని వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత శోధించబడతాడు, శోధించబడిన తర్వాత వర్ణముగా మార్చబడతారనే అర్థమైంది సార్. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఉపవాసం ఉండి శోధించబడ్డాడు. తర్వాత అనేకులను ఆయన స్వస్థపరుస్తూ చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఈ జీవితాన్ని బట్టి అర్థం చేసుకోవడం ఏమిటి, ఒక మనిషి మారుమనసు పొంది రక్షణలోనికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా శోధించబడతారు, శోధించబడిన తర్వాత స్వర్ణముగా మార్చబడతారని వాటిని నేను అర్థం చేసుకున్నాను సార్. అది దీవెనకరంగా ఉంది. ఆ వాక్యాన్ని విన్న తర్వాత నిజంగా చాలా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా లైవ్ లో ఉండడం మంచిదని జాయిన్ అవ్వడం అది ఒక ఆశీర్వాదకరమని నేను కాబట్టి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచండి. ఇలాంటి అంశాలు వాక్యాలు ఇంకా ఎన్నో మేమందరం నేర్చుకొని ఈ తెలుగు రాష్ట్రంలో అనేకులకు కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ప్రార్థన రిక్వెస్ట్ ఏంటి అంటే మందిరం నీళ్లు బోర్ అవసరమై ఉన్నది.
అదేవిధంగా పూర్వత మందిరం రేకులు వేయాలని ప్రార్థన చేస్తున్నాం సార్. ఆరాధన అట్లే జరుపుతూ ఉన్నాము. బోరు విషయమై రేకుల విషయమై మరి అయ్యగారికి ప్రార్థన తెలియపరచని రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అయ్యగారికి చెప్తానన్నా. పాస్టర్ హానుక్ బాబు ఈజ్ టెల్లింగ్ and today's word is a very blessing in my life, because I came to the meeting and I'm wasting my time in the worldly things, but God, Holy Spirit told me this is the best time you spending in the presence of God, and God wants to speak with you, and as the God's guidance today, God directly speak to him because every human being after accepting the Jesus Christ, as he newly coming to Jesus Christ, he will have temptations every day. He will be tempted by Satan and the worldly things, and in the human nature, and in the physically and mentally he will be tempted many times. Because God allowing all these temptations in the lives of the people, he knew about what is temptation and how to came out and overcome the temptations to share the people, and so God allows all the temptations to learn how to come out from the temptation to share the people. So this is the thing I learned, and this is a very wonderful thing I learned today. But so I can go out, same temptation I have also gone through, so I know how to overcome that temptation, so I can share to the people, those who are having the same temptation in their lives, and how they come back from the temptation. That is a really blessing to hear. Amen. And I really blessed, I personally really blessed. So thank you so much for sharing this message, and we are eagerly waiting for coming days. God is using you and revealing many great truths, and God to learn in our lives, and will be used in the twin states of Telangana and Andhra Pradesh. God is using us. God will be used more mightily in the coming days for the glory of God, and anoint us with his mighty Holy Spirit. And please continually pray for him and his ministry and his family, and his church members. Yes sir. And also he is requesting to pray for the clean drinking water borewell. God will provide the roof for his church and his time, and he send the sponsors to give their generous support to complete the water borewell and church construction work, to put the roof sheets, iron sheets up on the roof. And please uphold Pastor Hanok Babu and his ministry and his church construction work. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా మరి అయ్యగారు మరి ప్రార్థన చేస్తారు. మరి మీకు అవసరంగా ఉన్నటువంటి ఆ నీళ్లు, బోర్వెల్ ఏదైతే ఉందో అది మీరు త్వరలోనే పొందుకోవాలని, ప్రభు మీకు మార్గాలు తెరచేయాలని ప్రార్థన చేస్తున్నారు. అలాగే మరి ఆ రూఫ్ మీద మీరు రేకులు వేయాలనుకుంటున్న ఆ రేకులు కూడా మరి మీకు త్వరలోనే మరి ప్రభు అందించి, మరి ఎండలో ఆరాధన చేస్తున్నారు మీరు, మరి ఎండలో కాకుండా మరి ఒక నీడ ప్రాంతంలో మరి మీరు ఆరాధన చేయడానికి రాబోయేది వేసవికాలం. మరి వేసవికాలం రాకముందే మరి ప్రభు ఆ కార్యాన్ని జరిగించి మరి నీడ మరి మీకు అనుగ్రహించాలని మరి ప్రార్థన చేస్తున్నారు. మరి తప్పకుండా దేవుడు ద్వారాలు తెరిచి మీ కార్యాలు నెరవేర్చుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా వందనాలమ్మా. వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మేము కూడా బాగున్నాము. నేను 2 వారాల నుంచి రాలేకపోతున్నాను, దయతో మన్నించాలి. మరి కోవిడ్ ఇంట్లో పని ఒత్తిడి వల్ల నేను రాలేకపోయానండి. మరి దేవుని కృపను బట్టి మరి ఈ రోజు రావడానికి దేవుడి కృపను అనుగ్రహించారు. ఈ రోజు అయ్యగారు చెప్పిన అద్భుతమైన పాఠం మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి యేసు ప్రభు గారు ఉపవాసం ఉండి 40 దినాలు మరి ఆయన మరి శోధింపబడుతున్నప్పుడు, ఆయన అరణ్యములకు తోడుకుని పోయినప్పుడు మరి ఈ రాళ్లను రెట్టెలుగా చేసుకుని, మరి ఈ రాళ్ళు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రెట్టుగా చేసుకొని తినొచ్చు కదా అని మరి సాతాను అలా అడిగినప్పుడు, మరి దేవుడు అయితే మనుషుడు రొట్టుతో మాత్రమే కాక మరి దేవుడు ఆజ్ఞ చేత ఆయన మరి సిద్ధపరుస్తాడని ఆయన ఒక మాట సెలవిస్తుంది.
మరి ఇక్కడ ఒక మాట చదువుతానండి. ఈ రాళ్లను రెట్టులుగా ఆజ్ఞాపించి అని. అందుకు ఆయన మనుష్యుడు రెట్టు మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటను జీవించుటకు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైన మాట. ఇక్కడ మనుషుడు రెట్టు మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించిపోతాడని దేవుని వాక్యం అందించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యోహాను సువార్తలో కూడా మరి అద్భుతమైన పాఠం. ఎందుకంటే మరి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చినప్పుడు మరి ఆయన నాకంటే మరి నేను బాప్తిస్మం ఇస్తున్నాను నీళ్ళలోను, నాకంటే మరి నా వెనుక వచ్చేవాడు శక్తిమంతుడై ఉన్నాడు, అగ్నిలోను మరి నీళ్లలోను బాప్తిస్మం ఇస్తాడని ఆ యొక్క యోహాను గారు చెప్పినప్పుడు పావురం వలె మరి పరిశుద్ధాత్మ యేసయ్య మీదకి వచ్చినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఈయన గొప్పవాడని యోహాను గారు కూడా రుజువుపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క మాట దేవుని మాట దహించే అగ్ని అయినది కనుక బాప్తిస్మం పొంది ఎవరైతే రక్షణ పొందుతారో వారు నీళ్లలో కాకుండా మరి అగ్నితో కూడా బాప్తిస్మం అని దేవాతి దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి పావురం వలె మరి ఆ యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మరి శక్తి పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు దేవుని యొక్క శక్తి మన మీద అద్భుత రీతిగా కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇట్టి విధమైన వాక్యము నా హృదయానికి ఎంతగానో ఆకర్షించి ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే ఆ సమస్య కాదు గాని ఆయన హృదయపూర్వకంగా ఇంపైన ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన మరి అభిషేకించడానికి ఆత్మ సంబంధమైన మాటలు చెప్పడానికి ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడి యొక్క మాట ద్వారా నన్ను ఎంతగానో ఆకర్షించారండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మరి పావురం వల్ల నీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 మరి ఆ అయ్యగారికి చెప్తానమ్మా, మరి దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని ఎలా బలపరిచాడు అనేటువంటి విషయం మరి మేమంతా విని మేము కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి ఆయన వాక్యం మరి సజీవమైనది. మరి ఆయన మరి ఈ రోజుకు కూడా అది మన ముందు అది ఎంతగానో సజీవమైనదిగా జీవమైన వాక్యముగా అది మనకు ఈ రోజు చదువుతున్నా కూడా మన హృదయాలు మండే విధంగా వాక్యం ఉందంటే మరి మనలో జీవాన్ని అది రేకెత్తించేదిగా జీవాన్ని రప్పించేదిగా అది ఉండాలి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. సిస్టర్ మహాలక్ష్మి is telling and has Jesus humbled himself and submitted to God completely. God filled him with the mighty Holy Spirit and anointed him as mighty Holy Spirit. We also humbled ourselves before God and submitted completely to God. God also want to anoint us with his mighty Holy Spirit and baptized in the mighty Holy Spirit and in his fire. And so this is a very great message in our lives to humble ourselves and completely submitting to God in our lives, to have the Holy Spirit in our lives and have the baptism in the Holy Spirit and the baptism in the fire, holy fire. And because our God is a consuming fire and he will remove every he will clean us, he will put us in the that is the fire, in his fire, and burn everything in our lives, burn every sin in our lives, every bad things in our lives, and make us a pure gold. And the gold, how the gold put into the fire, it will become a very pure gold. Like he will put in his fire and we will become pure like Jesus. That is the will of God. So this is a wonderful message we had. Thank you so much for sharing this message to all of us. We really blessed through your message. Thank you so much, sir. Praise the Lord. అయ్యగారు నాదో చిన్న వినపం అండి. మరి మేము పెట్టే మీటింగ్లకి ప్లేస్ సరిపోక మరి వృద్ధుల ఆశ్రయ కుడుకులు పెడుతున్నామండి. మరి ప్రతి సంవత్సరము మరి 2015 నుంచి స్టార్ట్ చేసామండి. మరి కొన్ని విషయాల్లో మరి మా బాబు కోసం మేము కొంచెం స్టాప్ చేసాము. ప్లేస్ సరిపోక మరి నూతనంగా ప్లేస్ మరి మేము
చేయండి. మరి మార్చి కల్లా మనం అమౌంట్ అందించాలండి. మరి ప్లేస్ కోసం ప్రార్థన చేయండి. వృద్ధులాశ్రయ కొడుకు పెట్టడానికి లేకపోతే చర్చి కట్టడానికి ఆయన ప్రణాళిక ఏమైనదో మరి మీరు కూడా ప్రార్థన చేయండి. అమ్మా అలాగే మరి ల్యాండ్ కొరకు ఓకే అమ్మా, ఓకే, తప్పకుండా మరి ప్రభు చిత్తం కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేస్తామమ్మా. అయ్యగారికి కూడా చెప్తాను, అయ్యగారు కూడా ప్రార్థన చేస్తారు. మరి దేవుడి చిత్తం ఏదైతే ఉందో ఆయన వాక్యం ప్రకటించేటువంటి సన్నిధి మీరు సంఘం కట్టబడాలా, లేదంటే అక్కడ ఆశ్రమము మరి వృద్ధులను ఆశ్రయంగా తీసుకునేటువంటిది చేయబడాలా అనేటువంటిది ప్రభువే మీకు మరి మార్గాన్ని చూపించి, మరి ఒకవేళ ఆయన చిత్తంలో ఉంటే రెండు కూడా అక్కడే జరిగే విధంగా ప్రభు మార్గాన్ని తెలియజేయాలని మరి ప్రార్థన చేద్దాం. మరి తప్పకుండా దేవుడు మరి ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం తెలియజేయాలన్నా, మరలా మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మీరు తెలియచేయండి. అయ్యగారు మీ కొరకు మరి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చెప్పి మర్చిపోతామేమో కానీ అయ్యగారు మర్చిపోరు. మనం చెప్పే ప్రార్థనలన్నీ కూడా ఆయన రాసుకుంటూ ఉన్నారు. వాటన్నిటినీ మరి ఆయన ప్రతి దినము ప్రార్థన సమయంలో వాటన్నిటిని ముందు పెట్టుకుని వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తారు విడవకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir, for coming to our meeting and sharing the God's word. And we are really blessed. And we God, Holy Spirit is spoken through you directly in all the things openly today. And I really very much blessed because many times many preachers are hiding some preachings, but God used you to openly say everything and to open our spiritual eyes, to grow more in our spiritual life, and we live more like Jesus. And that is a great blessing for all of us. And I personally blessed, and I personally learned the humbleness and the submission of as Jesus Christ did in his life. And we also submit to God, and we also fight with the Satan and fight with the temptations and overcome all the temptations with the power of God and in our lives day by every day. And we never worry about tomorrow, and we submit our lives, we pray every day and for each time, and God will provide everything. God will lead us in his will according to his will and for his glory. Amen. Thank you so much, sir, for this great and blessed message to us. And please pray and close this meeting, sir. I want to thank the Holy Spirit for putting our hearts in unison with him. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం వినడానికి విధేయత హృదయాన్ని మనందరికీ అనుగ్రహించినందుకు, మరి ఆయన వాక్యానికి బోధించిన వెంటనే లోబడే హృదయం అనుగ్రహించినందుకు పరిశుద్ధాత్మ దేవునికి మనం అందరం కూడా వందనాలు తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. And I want to thank each one of y'all for listening, no matter how hard it may come across. మరి మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఎంతో కష్టమైనటువంటి మాటలు మరి చెప్పినప్పటికీ కూడా మరి ఎంతో మరి ఆ యొక్క బళ్ళెల లాంటి మాటలు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పినప్పుడు కూడా మరి మీరందరూ కూడా మరి శ్రద్ధగా విన్నారు. దాని గురించి మీరు ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించేటువంటి ఆ యొక్క వినయపూర్వకంగా వాక్యాన్ని అంగీకరించే వారిగా మీరు ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు చొప్పున వందనాలు తెలియజేసుకుంటున్నామండి. But I know how much it hits my heart that I have to change. మరి ఈ మాటలు మరి ఆ యొక్క నేను చెప్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ మాటలు మీ కొరకు కాదేమో, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారి కొరకు ఆ మాటలు మాట్లాడించాడేమో, ఒకవేళ అయ్యగారు హృదయమే ఇంకా మారలేదేమో, ఇంకా ఆయన పరిపూర్ణంగా వినయము నేర్చుకోలేదేమో,
మరి సమర్పించుకోవడం నేర్చుకోలేము అనేటువంటిది మరి అయ్యగారు ఈ వాక్యం నా కొరకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించాడేమో అని అయ్యగారు కూడా చాలా ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ మరి వినయాన్ని ఆయన సన్నిధిలో సమర్పణను సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నారండి. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, as we come to you with open hearts, ప్రభువా మరి నాయన మా హృదయాలు తెరిచిన హృదయాలతో మరి మీ సన్నిధికి వస్తున్నామయ్యా, నీకు వందనాలు. as we come to you with hurting hearts, ప్రభువా మరి ఆ యొక్క నీ యొక్క మరి మా హృదయాలు ఎంతో విచారంతో మరి ఎంతో బాధతో నాయన మరి మీ సన్నిధిలో మేము వస్తూ ఉన్నాం. as we come to you with weakness and seeking answers, ప్రభువా నాయన మరి మీ సన్నిధికి నాయన మరి ఎంతో బలహీనంగా మరి మా జీవితంలో మరి రేపేం జరుగుతుందో అనేటువంటి మరి ఒక విధమైనటువంటి భయంతో నాయన మేము చేరి ఉన్నాము. as we have people around us, family and church members and unsaved people, ప్రభువా మా చుట్టూ నాయన ఉన్నటువంటి మరి మా కుటుంబాలు, మా సంఘ బిడ్డలు, అలాగే ఇంకా రక్షించబడిన అనేక మంది ప్రజల మధ్యలో నాయన మేము కూడా ఇంకా సరిగా మార్పు లేనటువంటి బిడ్డలంగా మేము జీవిస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. and as our heart breaks for them and we realize we have no control, ప్రభువా నాయన మరి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మేము కూడా మాలో కూడా ఇంకా కొన్ని తప్పులు ఉన్నాయి అనేటువంటిది మీరు మాకు చూపించినప్పుడు మా హృదయాలు పగిలినటువంటి పరిస్థితి మేము అనుభవిస్తున్నామయ్యా. that we can only turn these needs and hurts over to you, ప్రభువా నాయన మరి ఆ యొక్క మరి మీ యొక్క మరి వారి వాక్యాన్ని మరి ఆ యొక్క విన్న బిడ్డలందరూ కూడా నాయన మరి వారి యొక్క అవసరతలన్నిటి కొరకు మరి నీ వైపు తిరిగే బిడ్డలుగా వారు ఉండడానికి మీరు సహాయం చేయండి. and as we can only love you, love them, and let your word flow from us to comfort them and help them. ప్రభువా నాయన మరి మీ కొరకు నాయన మరి మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించారో అలాగే మేము ఒకరినొకరు ప్రేమించుకోవడానికి నాయన ఒకరినొకరు ఆదరించుకోవడానికి నాయన ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి ఒకరికొకరు సహాయం చేసుకునే వారుగా ఉండడానికి మరి నీ నడిపింపును బట్టి మేము ఏ విధంగా చేయాలో మాకు నడిపించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, we just thank you for loving us so much. ప్రభువా నాయన నీ యొక్క అనంతమైనటువంటి నిత్యమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. I pray for your blessings on each one of my brothers and sisters as they live for you and love for you. ప్రభువా నాయన నిన్ను ఎంతగానో తమ జీవితాల్లో మరి ప్రేమిస్తూ నాయన మరి సంపూర్ణంగా మరి మిమ్మల్ని నాయన మరి వెంబడిస్తూ నిన్ను సేవిస్తున్నటువంటి నాయన నీ కొరకు నీ పరిచర్యలో ముందుకు సాగిపోతున్నటువంటి బిడ్డలందరి కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. Lord, we have some prayer requests, but I know there are so many more. ప్రభువా నాయన కొంతమంది నాయన మరి ప్రార్థన అవసరతలు మరి చెప్పగలిగారు, మరి కొంతమంది మరి ఒకవేళ భయపడి మరి ఒకవేళ ప్రార్థన అవసరతలు చెప్పలేని వారు కూడా మరి మా మధ్యలో ఉన్నారు. వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. I want to lift up Javandra for praying for the church and the people. ప్రభువా నాయన సూర్యాపేటలో పనిచేస్తున్నటువంటి జీవన్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మరి ఆయనను నాయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నాయన ఆ బిడ్డను అభిషేకించి నాయన సూర్యాపేట ప్రాంతంలో నాయన తెలంగాణ రాష్ట్రంలో బహుబలమైనటువంటి సాధనముగా నీవు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. And Akasha for the humbleness of Jesus to share the gospel to the people. ప్రభు అలాగే అశోక్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నంద్యాల ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తూ నాయన మరి నాయన నీవలే నాయన వినయము నాయన మరి తగ్గింపు నాయన మరి అలాగే సమర్పణ కలిగి నాయన నీ అభిషేకాన్ని పొందుకొని నాయన పరిచర్య జరిగించాలని ఆశపడుతూ ఉంటుండగా బిడ్డని నాయన మీరు బహుబలముగా నాయన మీరు వాడుకొని మహిమ పొందమని మనవి చేసుకుంటున్నాం. And that is for each one of us to receive the humbleness. నాయన మరి ఇదే నాయన తగ్గింపు నాయన ఇదే సమర్పణ
ఇదే మరి నాయన ఏదైతే మరి నాయన మీరు కోరుకుంటున్నారో మా జీవితాల్లో ఆ విధమైనటువంటి విధంగా నాయన మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Horrid wear, Lord. He's been suffering from fever for a long time. మరి నాయన మా ప్రియమైన సహోదరుడు హరిద్వార్ గారు నాయన అనేక దినాలుగా నాయన జ్వరంతో బాధపడుతున్నాడయ్యా. నాయన బిడ్డని మీరు నాయన మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And for his ministry, and then for Jacoba. మరి అలాగే మరి నాయన మరొక నాయన యాకోబు అనేటువంటి సహోదరులు నాయన ఆయన కూడా నాయన పరిచర్య ఒంగోలు ప్రాంతంలో నాయన పరిచర్య చేస్తూ ఉన్నారు. మార్కాపురం నాయన గ్రామంలో నాయన ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను నాయన మీరు బహుగా దీవించండి. అనేక ఆత్మల రక్షణార్థము నశించిపోయేటువంటి వారిని నాయన మరి నాయన నీ వైపు నడిపించగలిగేటువంటి గొప్ప జ్యోతిలా నాయన బిడ్డను అక్కడ నిలబెట్టుకుని వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. That he will completely submit to you and allow for that special anointing so that he can be used mightily to love and to share the gospel. నాయన మరి ఎలాగైతే తండ్రికి మీరు సంపూర్ణంగా మీరు సమర్పించుకొని నాయన వినయ విధేయతలతో తగ్గింపుతో సంపూర్ణ సమర్పణతో మీరు తండ్రిని వేడుకొని తండ్రి సన్నిధిలో వేచి ఉన్నారో అలాగే నాయన బిడ్డ వేచి ఉండి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని నాయన అనేక మందికి నాయన మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నాయన మీరు బిడ్డను నిలబెట్టుకొని వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. For Pastor David and Sister Srenyu for the completion of their church. నాయన అలాగే పాస్టర్ డేవిడ్ గారు నాయన సిస్టర్ ఎస్తేర్ గారు నాయన వారు నాయన కట్టబోతున్నటువంటి సంఘము పైన స్లాబ్ వేసే విషయంలో ప్రార్థన అవసరత కోరి ఉన్నారయ్యా. వారి స్లాబ్ కట్టబడే విషయంలో త్వరగా మీరు నాయన కార్యాలు త్వరపెట్టి మీరు కార్యాలు నెరవేర్చమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, for Hanok, as he has seen you speak to him today about how to trust you in all situations and temptations. అలాగే పాస్టర్ ఆనోక్ గారు నాయన మరి ఈరోజు నాయన వాక్యపు వెలుగులో నాయన బిడ్డను మీరు సంధించినందుకు నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు బిడ్డతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. మరి మీరు ప్రతి విషయంలో మరి మేము నేర్చుకునే విషయంలో నాయన మరి మేము నేర్చుకోవడానికి అనేక శోధనల్లో మమ్మల్ని తీసుకుని వెళ్తారు. ఎందుకంటే మేము శోధించబడిన తర్వాత నాయన మేము ఎలాగైతే శోధించబడి మేము బయటకు వచ్చామో అదేవిధంగా శోధనలో ఉన్న వారిని మరి మేము సహాయం చేసేవారుగా ఉండడానికి ఆ శోధనలు మాకు మరి మీరు అనుమతిస్తారు అనేటువంటిది నేర్చుకున్నానని ఆ బిడ్డ చెప్తూ ఉన్నాడయ్యా. నీకు వందనాలు. For his ministry in the church, the bore well in the roof, Lord. ప్రభువా ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించండి. ఆయన అవసరతలు పరిచర్యలో ఉన్న అవసరతల్ని నాయన తీర్చండి. ఆ బోర్వెల్ని మీరు ఆయన అనుగ్రహించండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి అవసరతలు ఆ సంఘం మీద ఆ రేకులు వేసేటువంటి విషయంలో కూడా మీరు సహాయం చేసి నడిపించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And I thank you for Maha's testimony about if we will just completely submit to you. ప్రభు అలాగే సహోదరి మరి ఆ యొక్క మహాలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యము నాయన మరి అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చమని మనవి చేసుకుంటున్నాం నాయన. మరి మేము కూడా నాయన ఆ బిడ్డ వలె సంపూర్ణంగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవడానికి తద్వారా నీ ద్వారా అనేక ప్రాంతాల్లో మేము ఉపయోగపడడానికి మీరు మా జీవితాల్లో కూడా కార్యాలు చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. I know 2 weeks ago we prayed for Soneth's son, Joseph John. నాయన అలాగే 2 వారాల క్రితము నాయన మరి ఆ యొక్క మరి సునీత గారి కుమారుడు జోసెఫ్ జాన్ గారి కొరకు మేము ప్రార్థన చేశాము. మరి ఆ యొక్క బిడ్డ కొరకు మరొకసారి మేము ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. మరి ఆ బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి. మరి ఆ బిడ్డను మీరు బలముగా మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి మీరు వాడుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We pray you will continue to touch him and draw him closer to you to be able to fight the evil that's attacking him. ప్రభువా నాయన ఆయన ఎదుర్కొంటున్నటువంటి నాయన ఆ యొక్క సైతాను అపవాది నాయన శక్తుల పోరాటంలో నాయన ఆ బిడ్డ విజయాన్ని సాధించి నాయన మీ ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఆ బిడ్డ తాకబడి నాయన ఆ బిడ్డ మరి లేవనెత్తబడి నీ యొక్క ఆత్మ ద్వారా నా ఆత్మ ఖడ్గాన్ని ఆ బిడ్డ చేతి పట్టుకొని ఆ యొక్క అరకు ఆ ప్రాంతాల్లో విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో బలమైనటువంటి దైవ సేవకునిగా
ఆ బిడ్డని నీవు నిలబెట్టుకుని వాడుకోవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. And as I look at this prayer list you have had me keep, నాయన మరి నాయన ఇంకా మరి మీ ఇంతకు ముందుగా నాయన మరి మేము ప్రార్థన చేసినటువంటి వారు నాయన మరి వారిని అందరి నిమిత్తం కూడా నాయన వారి పేరు పేరు చొప్పున మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు వందనాలు. For the last 4 months we have approximately 200 prayer needs that we want to continue to lift up. ప్రభువా నాయన మరి ఇంచుమించుగా నాయన మరి గతించిన 4 నెలలుగా మరి 200 మంది ప్రార్థన అవసరతలు నాయన మరి మేము అందుకున్నాము. ఆ 200 ప్రార్థన అవసరతలు కూడా నీ సన్నిధిలో ఇప్పుడు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి. మరి వారిని నాయన మరి నీ మహిమ కొరకు నాయన వారి జీవితాల్లో అద్భుత ఆశ్చర్యాలు జరిగించుకోవాల్సిందిగా మనమే చేసుకుంటూ ఉన్నాం. You know those needs and you know the names and you know each person's heart. ప్రభువా నాయన మాకైతే వారి పేర్లు ఒకవేళ గుర్తు లేకపోవచ్చు, మరి ఒకవేళ నాయన వారి హృదయం ఎటువంటిదో మాకైతే తెలియకపోవచ్చు, కానీ నీకు వారి హృదయం ఎటువంటిదో, వారు ఎక్కడ ఉంటారో, వారు ఏం చేస్తూ ఉంటారో, వారి అవసరం ఏంటో అన్నీ కూడా నీకు తెలుసయ్యా, నీకు వందనాలు. And we just thank you, Lord. We thank you that we can join together and fellowship thousands of miles away. నాయన మరి మాకు ఈ యొక్క ఎన్నో వేల కిలోమీటర్లలో మేము నివసిస్తున్నప్పటికీ మేమందరం కూడా ఒక చోట చేరి మమ్మల్ని మీకు ఆరాధించుకోవడానికి నాయన మరి నీ సన్నిధిని అనుభవించడానికి నీ మాటలు నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. We love you, Lord. ప్రభువా నాయన నిన్ను నాయన మేము ప్రేమిస్తూ ఉన్నామయ్యా. మా పూర్ణ మనస్సుతో మిమ్మల్ని ఆరాధిస్తూ మా యొక్క నాయన మరి మా యొక్క సంపూర్ణంగా నాయన మమ్మల్ని మేము ప్రేమిస్తున్నామయ్యా. And we thank you and amen. మరి నీకు నాయన మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మీరు చేసిన అద్భుత ఆశ్చర్యాలన్నిటికీ మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 Amen. Thank you, brothers and sisters. మరి అందరికీ కూడా వందనాలండి. మీ అందరికీ కూడా సహోదరి సహోదరులందరికీ వందనాలు సార్. వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ సార్. Thank you so much. We'll see you next Tuesday and Friday. Yes sir, see you next Tuesday and Friday sir. Thank you sir, thank you so much. Praise the Lord. Thank We you. are really blessed through your message and prayers sir. Thank you so much. Thank you so much sir. We are Blessed through the Holy Spirit. Amen, amen. Thank you sir, thank you Holy Spirit. ఆమేన్. Hallelujah. Thank you sir. ఆమేన్.